హాయ్ అండి. వెల్కమ్ టు స్టడీ విత్ రిస్క్. ఈరోజు మనం ఫుల్ డిసెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్‌ని డిస్కస్ చేసుకుందాం. అయితే నవంబర్ కరెంట్ అఫైర్స్ లాస్ట్ వీక్ ఆఫ్ నవంబర్ కరెంట్ అఫైర్స్‌ని డిస్కస్ చేసుకోలేదు. టైమ్ కన్‌స్ట్రెయింట్ వల్ల ఆ లాస్ట్ వీక్ ఆఫ్ కరెంట్ అఫైర్స్‌ని కూడా ఈ వీడియోతో కలిపి డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సో, ఈ కరెంట్ అఫైర్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. నేను మల్టిపుల్ సోర్సెస్‌ని యూజ్ చేసి కరెంట్ అఫైర్స్‌ని ప్రిపేర్ చేస్తున్నాను. సో, ఏ సోర్స్‌ని యూజ్ చేస్తున్నాను అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా, హిందూ న్యూస్ పేపర్, అదేవిధంగా పీఐబీ. సో, అంతేకాకుండా ప్రీవియస్ ఎగ్జామ్స్‌లో అడిగినటువంటి క్వెషన్స్ ఆధారంగా కూడాను కరెంట్ అఫైర్స్ అనేటువంటివి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. సో, లెట్స్ స్టార్ట్ ద సెషన్. ఆన్ నవంబర్ 19th, 2025, Prime Minister Narendra Modi visited two Indian states to pay tribute to spiritual traditions and support farmers' welfare programs. విచ్ స్టేట్ డిడ్ హీ విజిట్? 2025 నవంబర్ 19న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆధ్యాత్మిక సాంప్రదాయాలకు నివాళి అర్పించడానికి మరియు రైతుల సంక్షేమ కార్యక్రమాలను ప్రోత్సహించడానికి 2 రాష్ట్రాలను సందర్శించారు. ఆయన ఏ రాష్ట్రాలను సందర్శించారు? సో, ఆన్సర్ వుడ్ బి ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు. సో, ఆంధ్రప్రదేశ్‌లో అయితే మోదీ గారు పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయంతి వేడుకల సందర్భంగా ఆయన యొక్క మహాసమాధి వద్ద నివాళి అర్పించి ఎంత అంటే ₹100 జ్ఞాపిక నాణెం మరియు స్టాంపులను విడుదల చేశారు. అదేవిధంగా తమిళనాడు కోయంబత్తూరులో అయితే మోదీ గారు దక్షిణ భారత సహజ వ్యవసాయ సదస్సు సౌత్ ఇండియా న్యాచురల్ ఫార్మింగ్ సమ్మిట్‌ను ప్రారంభించారు. ఎగ్జామ్‌లో కనుక మోదీ గారు ఎక్కడ సౌత్ ఇండియా న్యాచురల్ ఫార్మింగ్ సమ్మిట్‌ను ప్రారంభించారు అని అడిగినట్లయితే కోయంబత్తూర్‌లో అవుతుంది ఆన్సర్. అలా కాకుండా ఏ రాష్ట్రంలో సౌత్ ఇండియా న్యాచురల్ ఫార్మింగ్ సమ్మిట్ అనేటువంటిది జరిగింది అయితే తమిళనాడు అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. The United States has privately shared a 28-point draft peace proposal aimed at ending which ongoing conflict? రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి అమెరికా 28 పాయింట్ల శాంతి ప్రణాళికను గోప్యంగా పంచుకుంది. ఈ ప్రణాళిక ఏ యుద్ధాన్ని ముగించడానికి ఉద్దేశించబడింది? ఏ యుద్ధాన్ని అంటే రష్యా ఉక్రెయిన్ వార్ యుద్ధాన్ని. అమెరికా రూపొందించినటువంటి 28 పాయింట్స్ రోడ్ మ్యాప్. రేపు గనక ఎగ్జామ్‌లో 28 పాయింట్ల రోడ్ మ్యాప్ అనేటువంటిది ఏ దేశం రూపొందించింది అని అడిగితే అమెరికా అనేటువంటిది రూపొందించింది. అలా కాకుండా ఏ యుద్ధాన్ని ముగించడానికి 28 పాయింట్ల రోడ్ మ్యాప్ అమెరికా అనేటువంటిది రూపొందించింది అంటే రష్యా యుక్రెయిన్ వార్ యుద్ధాన్ని నిలిపివేయడానికి. సో, ఫాస్ట్‌గా చూసుకుంటూ వెళ్ళిపోదామండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేటువంటివి చాలా ఉన్నాయి. What is the name of the bilateral maritime exercise conducted in 2025 between the Indian Navy and the Royal Australian Navy in the Northern Pacific? 2025లో భారత నౌకాదళం మరియు రాయల్ ఆస్ట్రేలియన్ నౌకాదళం మధ్య ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో నిర్వహించబడిన ద్వైపాక్షిక సముద్ర వ్యాయామం పేరు ఏమిటి? ఆన్సర్ తెలిస్తే ఆన్సర్‌ని కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. సో, ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే ఆసిండిక్స్. భారత నౌకాదళం తరపున ఏ నౌక పాల్గొంది అంటే ఐఎన్ఎస్ సహ్యాద్రి అనేటువంటిది పాల్గొంది. రాయల్ ఆస్ట్రేలియన్ నౌకాదళం తరపున అయితే హెచ్ఎంఏఎస్ అనేటువంటిది నౌక అనేటువంటిది పాల్గొంది. ఎక్కడ జరిగింది అంటే ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో ఈ ఈ ఎక్సర్సైజ్ అనేటువంటిది జరిగింది. ఏ ఎక్సర్సైజు? ఆసిండిక్స్. వేర్ వాజ్ ద G20 సమ్మిట్ హెల్డ్ ఇన్ నవంబర్ 2025? 2025 నవంబర్లో G20 శిఖరాగ్ర సమావేశం అనేటువంటిది ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది అంటే జోహాన్స్బర్గ్ సౌత్ ఆఫ్రికాలో జరిగింది G20 శిఖరాగ్ర సమావేశం అనేటువంటిది. ఇది 2025 నవంబర్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? నవంబర్ 22, 23 తేదీలలో జోహాన్స్బర్గ్ ఎక్స్పో సెంటర్ దక్షిణాఫ్రికాలో జరిగింది. అయితే ఆఫ్రికా ఖండంలో జరిగినటువంటి మొదటి G20 శిఖరాగ్ర సమావేశం ఇదే. On November 20, 2025, which two organizations signed a technical agreement in New Delhi to strengthen collaboration in defense research, innovation and advanced technology development? 2025 నవంబర్ 20న రక్షణ పరిశోధన, ఆవిష్కరణ, ఆధునిక సాంకేతిక అభివృద్ధి సహకారాన్ని బలోపేతం చేయడానికి న్యూఢిల్లీలో ఈ 2 సంస్థలు సాంకేతిక ఒప్పందంపై సంతకం చేశాయి. ఏ 2 సంస్థలు అండి అంటే డిఆర్‌డిఓ మరియు డీజీఏ. డీజీఏ అనేటువంటిది ఫ్రాన్స్‌కు
చెందినటువంటి ఆర్గనైజేషన్. సో ఇప్పుడు నవంబర్ 20న భారతదేశం తరపు నుండి డిఆర్డిఓ మరియు ఫ్రాన్స్ తరపు నుండి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఆర్నమెంట్స్ అనేటువంటిది ఎక్కడ న్యూఢిల్లీలోని డిఆర్డిఓ భవన్ వద్ద సాంకేతిక ఒప్పందంపై సంతకాలు చేశారు. మెయిన్గా ఏ రంగాల్లో కోసం అంటే ఏరోస్పేస్, కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ, అన్మాన్డ్ సిస్టమ్ మరియు స్పేస్ ప్రొపల్షన్ సిస్టమ్ మద్దతు కోసమే ఈ 2 దేశాలు అనేటువంటిది ఎంఓయూపై సైన్ చేయడం జరిగింది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ క్రిస్పర్ బేస్డ్ జీన్ థెరపీ లాంచ్డ్ ఇన్ నవంబర్ 2025 టు ట్రీట్ సికిల్ సెల్ డిసీజ్? 2025 నవంబర్లో సికిల్ సెల్ వ్యాధిని చికిత్స చేయడానికి భారతదేశపు తొలి క్రిస్పర్ ఆధారిత జీన్ థెరపీ పేరు ఏమిటి? ఏంటి ఆ పేరు అంటే బిర్సా 101. సో కేంద్ర విజ్ఞాన సాంకేతిక శాఖ మంత్రి అయినటువంటి జితేంద్ర సింగ్ గారు భారతదేశపు తొలి స్వదేశీ, కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. భారతదేశపు తొలి స్వదేశీ క్రిస్పర్ ఆధారిత జీన్ థెరపీ దీన్ని బిర్సా 101 ప్రారంభించారు. ఉద్దేశం ఏంటి అంటే ముఖ్యంగా మధ్య మరియు తూర్పు భారతదేశంలోని గిరిజన జనాభాలో ప్రబలంగా ఉన్నటువంటి ఏ వ్యాధి? సికిల్ సెల్ వ్యాధి చికిత్సకు రూపొందించింది. రేపొడిన గనక ఎగ్జామ్లో క్రిస్పర్ ఆధారిత జీన్ థెరపీ అయినటువంటి బిర్సా 101 అనేటువంటిది ఏ వ్యాధి చికిత్సకు రూపొందించబడింది అని అడిగినట్లయితే సికిల్ సెల్ వ్యాధి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా సికిల్ సెల్ వ్యాధి చికిత్స కోసం ఇటీవల ఎటువంటి క్రిస్పర్ ఆధారిత జీన్ థెరపీని ప్రారంభించారు అయితే ఆన్సర్ వుడ్ బి బిర్సా 101. అభివృద్ధి ఎవరు చేశారు అంటే సిఎస్ఐఆర్, ఐజీఐబి అనేటువంటి ఇన్స్టిట్యూట్స్ అనేటువంటివి అభివృద్ధి చేయడం జరిగింది. అయితే దీనికి సహకరించింది మాత్రం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఆన్ November 20, 2025, which two organizations signed an MOU in New Delhi to boost the participation of women entrepreneurs in India public procurement ecosystem under the Umania Initiative? 2025 నవంబర్ 20న భారతదేశపు పబ్లిక్ సేకరణ వ్యవస్థలో మహిళా పారిశ్రామికవేత్తల భాగస్వామ్యాన్ని పెంచడానికి న్యూఢిల్లీలోని ఉమనియా కార్యక్రమం కింద ఏ 2 సంస్థలు అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి? ఈ 2 సంస్థలు అంటే జెమ్, అదేవిధంగా యుఎన్ ఉమెన్ అనేటువంటివి ఈ 2 సంస్థలు కలిసి ఎవరి ఆధ్వర్యంలో అంటే వాణిజ్య మరియు పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అంటే జెమ్ చెప్పుకున్నాం కదా, జెమ్ ప్లస్ యుఎన్ ఉమెన్తో ఇక్కడ న్యూఢిల్లీలో ఎంఓయూపై సంతకాన్ని చేశాయి. మెయిన్ ఎందుకు దీని లక్ష్యం ఏంటి అంటే మహిళా ఆధ్వర్యంలోని సంస్థలకు మార్కెట్ యాక్సెస్ను పెంచడం, అదేవిధంగా పబ్లిక్ ప్రొక్యూర్మెంట్లో మహిళా పారిశ్రామికవేత్తలను శక్తివంతం చేయడం. ఇది మెయిన్ దీని యొక్క పని. ఈ కార్యక్రమం యొక్క మెయిన్ టార్గెట్ అంటే ఇదే అనమాట. మెయిన్ లక్ష్యం అంటే ఇదే. విచ్ టీమ్ ఓన్ ద ఫస్ట్ ఎవర్ బ్లైండ్ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ హెల్డ్ ఇన్ కొలంబో, శ్రీలంక ఆన్ November 23, 2025? 2025 నవంబర్ 23న శ్రీలంకలోని కొలంబోలో జరిగిన తొలి మహిళల అంధుల T20 వరల్డ్ కప్ను ఏ జట్టు గెలుచుకుంది? ఇక్కడ ఆన్సర్ ఏ జట్టు గెలుచుకుంది అంటే భారతదేశం అనేటువంటిది గెలుచుకుంది. ఇప్పుడు నవంబర్ 23న ఎక్కడ జరిగింది అంటే శ్రీలంకలోని కొలంబో పి సారాఓవెల్లో తొలి మహిళల అంధుల T20 వరల్డ్ కప్ ఫైనల్ అనేటువంటిది జరిగింది. భారత్ అనేటువంటిది నేపాల్ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. In November 2025, which country was designated as the 20th major non-NATO ally by USA President Donald Trump? 2025 నవంబర్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 20వ ప్రధాన నాన్-నాటో మిత్రదేశంగా ఏ దేశాన్ని ప్రకటించారు? సో ఏ దేశాన్ని ప్రకటించారు అంటే సౌదీ అరేబియాను ప్రకటించారు. ఎవరు ప్రకటించారు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు వైట్ హౌస్లో జరిగినటువంటి బ్లాక్ టై విందులో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ సమక్షంలో సౌదీ అరేబియాను ప్రముఖ నాన్-నాటో దేశంగా ప్రకటించారు. In November 2025, which country central bank unveiled a new unified currency symbol? ఇది ఈ సింబల్ని అన్వీల్ చేశారనమాట. సింబల్ ఫర్ ఇట్స్ నేషనల్ కరెన్సీ ద రియాల్. 2025 నవంబర్లో ఏ దేశపు కేంద్ర బ్యాంక్ తన జాతీయ కరెన్సీ రియాల్కు కొత్త ఏకీకృత కరెన్సీ గుర్తును ఆవిష్కరించింది? ఏ కంట్రీ అంటే ఒమాన్.
25 నవంబర్లో ఒమాన్ సెంట్రల్ బ్యాంక్ అనేటువంటిది తన జాతీయ కరెన్సీ ఒమానీ రియాల్కు కొత్త ఏకీకృత కరెన్సీ గుర్తును ఆవిష్కరించింది. In November 2025, which two iconic products from Uttar Pradesh received geographical indication status from the GI registry under DPIIT? 2025 నవంబర్లో డిపిఐఐటి అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ కింద జిఐ రిజిస్ట్రీ నుండి ఉత్తరప్రదేశ్కు చెందిన ఈ 2 ప్రసిద్ధ ఉత్పత్తులు భౌగోళిక సూచి హోదాను పొందాయి. ఇక్కడ తెలంగాణకు కూడా రీసెంట్‌గా జిఐ ట్యాగ్స్ అనేటువంటిది వచ్చిందండి. నేను మిస్ చేశాను అవి యాడ్ చేయడం. మీరు దీంతో పాటే ఆ ఇన్ఫర్మేషన్‌ను కూడా యాడ్ చేయడానికి ట్రై చేయండి యాడ్ చేయడానికి. ఆన్సర్ ఏంటి అంటే ఏ ఉత్పత్తులు అవి అంటే మధుర, జరీ, పోషక్ మరియు మీరట్ బగుల్. వాణిజ్య మరియు పరిశ్రమ మంత్రిత్వ శాఖలోని డిపిఐఐటి కింద జిఐ రిజిస్ట్రీ ఏ రాష్ట్రానికి అంటే ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి 2 ఉత్పత్తులకు భౌగోళిక సూచి హోదాను ఇచ్చింది. అవి ఏమేమిటి? మధుర, జరీ, పోషక్ మెరిసే సాంప్రదాయ ఎంబ్రాయిడరీ వస్త్రం అనమాట ఇది. ఇంకొకటి ఏంటి? మీరట్ బగుల్. ఇది ఒక వాయిద్యం, బ్రాస్ వాయిద్యం. హూ వాస్ క్రౌన్డ్ Miss Universe 2025 at the 74th Miss Universe pageant held in Bangkok, Thailand. 2025 థాయిలాండ్లోని బ్యాంకాక్లో జరిగిన 74వ మిస్ యూనివర్స్ పోటీలో మిస్ యూనివర్స్ 2025గా కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఫాతిమా బోష్ ఫెర్నాండెస్. ఈమె మెక్సికోకు చెందిన ఆమె. ఈ పోటీ అనేటువంటిది ఎక్కడ జరిగింది అంటే థాయిలాండ్, బ్యాంకాక్, నోతంబురీలోని ఇంపాక్ట్ ఛాలెంజర్ హాల్లో జరిగింది. నేషన్ ఇంటిగ్రేషన్ డే అంటే క్వామీ ఏక్తా దివస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ November 19 టు మార్క్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ విచ్ ఇండియన్ లీడర్? ఏ భారతీయ నాయకురాలు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఎప్పుడు నవంబర్ 19న జాతీయ సమైక్యతా దినోత్సవం అంటే క్వామీ ఏక్తా దివస్ను జరుపుకుంటారు? ఎవరి పేరున అంటే ఎవరి జయంతి సందర్భంగా అంటే ఇందిరాగాంధీ గారు. సో జాతీయ ఏక్తా దినోత్సవం దాన్ని ఏమంటారు? క్వామీ ఏక్తా దివస్. ప్రతి సంవత్సరం నవంబర్ 19న జరుపుకుంటారు. In which state of India is the Sangai festival celebrated annually to showcase rich traditions and indigenous sports? భారతదేశంలోని ఏ రాష్ట్రంలో సంప్రదాయాలు మరియు దేశీయ క్రీడలను ప్రదర్శించడానికి ఏటా సంగై ఉత్సవం జరుపుకుంటారు? సో యాక్చువల్గా సంగై ఫెస్టివల్ అనేటువంటిది ఎక్కడ జరుపుకుంటారు అంటే మణిపూర్లో జరుపుకుంటారు. సంగై ఫెస్టివల్ మణిపూర్ రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైనటువంటి సాంస్కృతిక వేడుక. ఇది ఎప్పుడు? ప్రతి సంవత్సరం నవంబర్ 21 నుండి నవంబర్ 30 వరకు జరుగుతుంది. ఎవరి పేరు మీద? మణిపూర్ రాష్ట్ర జంతువు అయినటువంటి సంగాయ్ జింక పేరు మీద ఈ వేడుకకు ఈ పేరు అనేటువంటిది వచ్చింది. Where did the Government of India enforce the 4 major labor codes, consolidating 29 existing labor laws into a unified framework? భారత ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను ఏకీకృతం చేస్తూ 4 ప్రధాన కార్మిక కోడ్లను ఇప్పుడు అమలు చేసింది. సో 4 కోడ్స్ అనమాట. ఏవేమిటి ఆ 4 కోడ్స్ అంటే ద కోడ్ ఆన్ వేజెస్ 2019, ద కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020, ద ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020, ద ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020. 4 లేబర్ కోడ్స్. సో పిఏబిలో ఉంది కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ని ఇక్కడ యాడ్ చేయడం జరిగిందండి. 4 కార్మిక కోడ్లను ఎప్పుడు నవంబర్ 21, 2025న అమల్లోకి వచ్చాయి. సో ఇక్కడ రాసాం కదా ఈ కోడ్స్ అనమాట అవి. విచ్ వెపన్ సిస్టమ్ విల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అంటే బిఎల్ జాయింట్లీ మ్యానుఫ్యాక్చర్ విత్ ఫ్రాన్స్ సాఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్ ఇన్ ఇండియా?
భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఫ్రాన్స్కు చెందిన ఏ కంపెనీతో? సాఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్తో కలిసి భారతదేశంలో ఏ ఆయుధ వ్యవస్థను తయారు చేయనుంది? ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే హ్యామర్ వెపన్ సిస్టమ్. హ్యామర్ అంటే ఏంటి? హైలీ ఎజైల్ మాడ్యులర్ మ్యునిషన్ ఎక్స్టెండెడ్ రేంజ్ అనేటువంటిది ఆధునిక ఎయిర్ టు గ్రౌండ్ ప్రెసిషన్ గైడెడ్ ఆయుధ వ్యవస్థ. దీన్ని ఎవరు ఏ దేశానికి చెందిన అంటే ఫ్రాన్స్కు చెందినటువంటి సాఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్ అనేటువంటిది అభివృద్ధి చేసింది. సింపుల్ అండి. హ్యామర్ వెపన్ సిస్టమ్ని ఎవరు అభివృద్ధి చేశారంటే ఫ్రాన్స్కి చెందినటువంటి సాఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అనేటువంటిది అభివృద్ధి చేసింది. Who was appointed as the chairman of the Inland Waterways Authority of India in November 2025? నవంబర్ 2025లో ఇంగ్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు? ఎవరు నియమించబడ్డారు అంటే సునీల్ పాలీవాల్ గారు నియమించబడ్డారు. ఈయన ప్రస్తుతం చెన్నై పోర్ట్ అథారిటీ చైర్మన్గా పనిచేస్తున్నారు. ఏ సంస్థకి అంటే ఇంగ్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకి కొత్త చైర్మన్గా నియమించబడ్డారు సునీల్ పాలీవాల్ గారు. వేర్ ఈస్ ద హేలీ గుబ్బి వాల్కనో విచ్ ఎరప్టెడ్ రీసెంట్లీ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 10,000 years లొకేటెడ్? 10,000 సంవత్సరాల తర్వాత ఇటీవల విస్ఫోటనం చెందిన హైలీ గుబ్బి అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? ఇథియోపియా అఫార్ రీజన్. హైలీ గుబ్బి వాల్కనో ఎక్కడ అంటే ఇథియోపియా అఫార్ రీజన్లో ఉంది. సో ఇటీవల ఎన్ని సంవత్సరాల తర్వాత అంటే 10,000 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా విస్ఫోటనమైనటువంటిది చెందింది. సో జియోగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్స్ అడగాలి అంటే కరెంట్ అఫైర్స్ నుండి ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటివి పిక్ చేస్తారు. విచ్ ఇండిజినియస్లీ బిల్ట్ వెజల్ వాస్ కమిషన్డ్ బై ద ఇండియన్ నేవీ ఆన్ November 24, 2025 ఇన్ ముంబై? నవంబర్ 24, 2025న ముంబైలో భారత నావికాదళం దేశీయంగా నిర్మించిన ఏ నౌకను ప్రారంభించింది? అంటే ఐఎన్ఎస్ మహేను ప్రారంభించింది. నవంబర్ 24, 2025న భారత నౌకాదళం ముంబై నావల్ డాక్యార్డ్లో ఐఎన్ఎస్ మహేను కమిషన్ చేసింది. అయితే స్వదేశీయంగా రూపకల్పన చేసి నిర్మించినటువంటి మొదటి మహే క్లాస్ యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ షాలో క్రాఫ్ట్ అన్నమాట ఇది. అయితే ఈ మహేను ఎవరంటే అభివృద్ధి చేశారు? కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. విచ్ కంట్రీ సైన్డ్ యాన్ అగ్రిమెంట్ విత్ ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టు లాంచ్ ఇట్స్ ఫస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ నేమ్ యాజ్ ఒమాన్సాట్ ఇన్ November 2025? నవంబర్ 2025లో తన మొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం అయినటువంటి ఒమాన్సాట్ 1ను ప్రయోగించడానికి ఏ సంస్థతో అంటే ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేస్తో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి దేశం ఏది? ఒమాన్. నవంబర్ 23, 2025న ఒమాన్ ప్రభుత్వం ఏ సంస్థతో అంటే స్పేస్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ సంస్థ ఎయిర్బస్ డిఫెన్స్ అండ్ స్పేస్తో కలిసి దేనిని అంటే ఒమాన్సాట్ అనేటువంటి ఒమన్ దేశపు మొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం రూపకల్పన, తయారీ మరియు ప్రయోగానికి ఒప్పందం అనేటువంటిది కుదుర్చుకుంది. విచ్ యూనియన్ మినిస్టర్ లాంచ్డ్ న్యూ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లైక్ బండారన్ 360 స్మార్ట్ ఎగ్జిమ్, అన్నా దర్పణ్, ఆశా ఏఐ సిస్టమ్స్ అండ్ ఏ మోడర్న్ సిలో ఫెసిలిటీ ఇన్ November 2025? నవంబర్ 2025లో బండారన్ 360 స్మార్ట్ ఎగ్జిమ్, అన్నా దర్శన్, ఆశా ఏఐ సిస్టమ్ మరియు ఆధునిక సిలో సౌకర్యాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? ఏ సౌకర్యం ఇది? సిలో ఫెసిలిటీ. సిలో సౌకర్యాన్ని ప్రారంభించినటువంటి కేంద్ర మంత్రి ఎవరు అంటే ప్రహ్లాద్ జోషి గారు ప్రారంభించారు. ఇవి కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనమాట. వీటి లక్ష్యం ఏంటి అంటే గిడ్డంగి కార్యకలాపాలు అంటే వేర్ హౌసింగ్ ఆపరేషన్స్ను ఆధునీకరించడం మరియు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో పారదర్శకతను పెంచడం. సో మీది ఇక్కడ టైం కనుక ఉంటే దీన్ని ఒకసారి చూసుకోండి. బండారన్ 360 స్మార్ట్ ఎగ్జిమ్, వేర్ హౌస్ సిస్టమ్, అన్నా దర్పణ్, అదేవిధంగా ఆశా. సో మోడర్న్ సిలో ఫెసిలిటీ ఎక్కడ ప్రారంభించారు? మాలౌట్ పంజాబ్లో ప్రారంభించారు. విచ్ 2 nations are involved in the
19th edition of Exercise Surya Kiran held from November 25th to December 8, 2025 in Pithogarh, Uttarakhand. 2025 నవంబర్ 25 నుండి డిసెంబర్ 8 వరకు ఎక్కడ పితోర్గఢ్లోని ఉత్తరాఖండ్లోని పితోరాగఢ్లో జరుగుతున్న ఎన్నవ ఎడిషన్ అంటే 19th ఎడిషన్ అనమాట. 19వ ఎడిషన్ ఎక్సర్సైజ్ సూర్యకిరణ్లో పాల్గొనే 2 దేశాలు ఏవి? ఏ దేశాలు అంటే ఇండియా, అదేవిధంగా నేపాల్. ఎన్నవ ఎడిషన్ ఇది? 19th ఎడిషన్. ఎప్పటి నుంచి ఎప్పుడు జరిగింది? నవంబర్ 25 నుండి డిసెంబర్ 8 వరకు. ఎక్కడ జరిగింది? ఉత్తరాఖండ్లోని పితోరాగఢ్లో జరిగిందనమాట ఆల్రెడీ ఇది. 18వ ఎడిషన్ అయితే ఎక్కడ జరిగింది? సల్గండి, నేపాల్లో జరిగింది. అకార్డింగ్ టు S&P గ్లోబల్ రేటింగ్స్ రిపోర్ట్ ఎకనామిక్ అవుట్లుక్ ఏషియా పసిఫిక్ Q1 2026 signs of relief released in November 2025. What is India's GDP growth forecast for financial year 2026? నవంబర్ 2025లో విడుదలైనటువంటి S&P గ్లోబల్ రేటింగ్స్ నివేదిక ఎకనామిక్ అవుట్లుక్ ఆసియా పసిఫిక్ Q1 2026 రిలీఫ్ సంకేతాల ప్రకారం ఫైనాన్షియల్ ఇయర్ 2026కి భారతదేశ జీడిపి వృద్ధి అంచనా ఎంతకు అంచనా వేసింది భారతదేశ జీడిపిని అని క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఎంతకు అంచనా వేశారు అంటే 6.5%కు అంచనా వేయడం జరిగింది. ఏ సంవత్సరానికి? 2026కి. ఎవరు అంటే S&P గ్లోబల్ రేటింగ్స్ అనేటువంటిది. ఏ నివేదిక ద్వారా అంటే ఎకనామిక్ అవుట్లుక్ ఆసియా పసిఫిక్ Q1 2026 సైన్స్ ఆఫ్ రిలీఫ్ నివేదిక ద్వారా. 2026లో అయితే 6.5%, అదేవిధంగా 2027లో అయితే 6.7%కి పెరుగుతుందని అంచనా వేసింది. వాట్ ఈస్ ద టోల్ ఫ్రీ షార్ట్ హెల్ప్ లైన్ నంబర్ లాంచ్డ్ బై ద నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఇన్ నవంబర్ 2025 టు సపోర్ట్ ఉమెన్ ఇన్ డిస్ట్రెస్ అక్రాస్ ఇండియా? నవంబర్ 2025లో మహిళలకు అత్యవసర సహాయం అందించడానికి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ప్రారంభించిన టోల్ ఫ్రీ షార్ట్ హెల్ప్ లైన్ నంబర్ ఏది? ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అనమాట 14490. ఏ సంస్థ ప్రారంభించింది? నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, మహిళలకు సహాయాన్ని అందించడానికి. On 24th November 2025, where was the new Skill India Center inaugurated to provide industry-relevant training to rural and semi-urban youth? 2025 నవంబర్ 24న గ్రామీణ మరియు అర్బన్ యువతకు పరిశ్రమ సంబంధిత శిక్షణ ఇవ్వడానికి కొత్త స్కిల్ ఇండియా సెంటర్ ఎక్కడ ప్రారంభించబడింది? ఎక్కడ ప్రారంభించబడింది అంటే బరౌట్, ఉత్తరప్రదేశ్లో ప్రారంభించింది నవంబర్ 24న. ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్లోని బరౌట్లో కొత్త స్కిల్ ఇండియా సెంటర్ అనేటువంటి దానిని ఎవరు ప్రారంభించారు? కేంద్ర మంత్రి అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు మరియు జయంత్ చౌదరి గారు ప్రారంభించారు. Who has been nominated as the new executive chairman of NALSA and appointed as chairman of SCE in November 2025? నవంబర్ 2025లో నాల్సా కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు మరియు సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా ఎవరు నియమించబడ్డారు? ఇక్కడ చూస్తున్నారు కదా, వీరే అనమాట. జస్టిస్ విక్రాంత్ నాథ్ గారు నాల్సాకు, అదేవిధంగా జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి గారు SCLSCకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్స్గా నియమించబడ్డారు. In November 2025, which country was declared free from type 2 circulating vaccine derived polio virus by the World Health Organization? 2025 నవంబర్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ దేశాన్ని టైప్ 2 సర్క్యులేటింగ్ వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్ నుండి విముక్తైందిగా ప్రకటించింది. ఏ దేశం ప్రకటించింది అంటే ఇండోనేషియా దేశాన్ని ప్రకటించింది. ఏ సంస్థ ప్రకటించింది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశాన్ని అంటే ఇండోనేషియా దేశాన్ని టైప్ 2 సర్క్యులేటింగ్ వ్యాక్సిన్ డిరైవ్డ్ పోలియో వైరస్ నుండి విముక్తైందిగా ప్రకటించింది.
హూ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద లోక్ నాయక్ ఫౌండేషన్ లిటరరీ అవార్డ్ 2025? 2025లో లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారం ఎవరికి లభించింది? వెల్లమల సింగన్న గారికి లభించింది. ఈయన ప్రముఖ తెలుగు రచయిత మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు విభాగానికి మాజీ అధిపతి. అయితే 2025 లోక్ నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారానికి వెల్లమల సింగన్న గారు ఎంపికయ్యారు. ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అని 2 లక్షల నగదు, అదేవిధంగా నగదు బహుమతితో వస్తుంది. మరియు 2026 జనవరి 18 ఎక్కడ అంటే విశాఖపట్నంలో ప్రధానం అనేటువంటిది అంటే ఆల్రెడీ చేశారనమాట. ఈయన పేరు ఒకటి గుర్తుపెట్టుకోండి, వెల్లమల సిమ్మన్న. Which country won the 2025 Davis Cup final, achieving its 4th title and an unprecedented 3rd consecutive championship? 2025 డేవిస్ కప్ ఫైనల్లో 4 టైటిల్తో పాటు వరుసగా 3వ విజయం సాధించినటువంటి దేశం ఏది? ఏ దేశం సాధించింది అంటే ఇటలీ అనేటువంటిది సాధించింది. ఏ కప్ అంటే డేవిస్ కప్ ఫైనల్స్లో ఎవరిపై గెలిచి అంటే స్పెయిన్తో గెలిచి. India's first liquid helium facility under the National Quantum Mission was inaugurated at which institution in November 2025? 2025 నవంబర్లో నేషనల్ క్వాంటమ్ మిషన్ కింద భారతదేశపు తొలి లిక్విడ్ హీలియం ఫెసిలిటీ ఏ సంస్థలో ప్రారంభించబడింది? అంటే ఐఐటి బాంబే. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. కేంద్ర మంత్రి అయినటువంటి జితేంద్ర సింగ్ గారు భారతదేశపు తొలి లిక్విడ్ హీలియం ఫెసిలిటీని ఎక్కడ అంటే ఐఐటి బాంబే, మహారాష్ట్రలో ప్రారంభించారు. ఏ మిషన్ కింద అంటే నేషనల్ క్వాంటమ్ మిషన్లో భాగంగా 720 కోట్ల పెట్టుబడితో భారతదేశంలో క్వాంటమ్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి చేపట్టినటువంటి కార్యక్రమం ఇది. At the ISSF World Championship Rifle or Pistol 2025 held in Cairo, how many medals did India win in total? కైరోలో జరిగినటువంటి ఐఎస్ఎస్ఎఫ్ అంటే ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ వరల్డ్ ఛాంపియన్షిప్ రైఫిల్ లేదా పిస్టల్ 2025లో భారతదేశం మొత్తం ఎన్ని పథకాలు గెలుచుకుంది? ఎన్ని పథకాలు గెలుచుకుందంటే 13 పథకాలను గెలుచుకుంది. ఇది ఐఎస్ఎస్ఎఫ్ ఏంది అంటే ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఛాంపియన్షిప్ అనమాట. ఎప్పుడు జరిగింది? నవంబర్ 6 నుండి నవంబర్ 18 మధ్య. ఎక్కడ జరిగింది? ఈజిప్ట్ రాజధాని కైరోలో జరిగింది. సో భారతదేశం ఎన్ని పథకాలు సాధించింది? 13 పథకాలను గెలుచుకుంది. హూ వోన్ ద ఫార్ములా 1 హైనెకెన్ లాస్ వెగాస్ గ్రాండ్ ప్రిక్స్ 2025 హెల్డ్ ఇన్ లాస్ వెగాస్, యుఎస్ఏ? 2025 అమెరికాలోని లాస్ వెగాస్లో జరిగిన ఫార్ములా 1 హైనెకెన్ లాస్ వెగాస్ గ్రాండ్ ప్రిక్స్ విజేత ఎవరు? మ్యాక్స్ వర్స్టాపెన్. సో ఈయన రెడ్ బుల్ రేసింగ్ తరపు నుంచి ఆడారనమాట. డచ్ బెల్జియన్ రేస్ కార్ డ్రైవర్ మాక్స్ వర్స్టాపెన్ రెడ్ బుల్ రేసింగ్ తరపున అమెరికాలోని లాస్ వెగాస్లో జరిగినటువంటి ఫార్ములా 1 హైనెకెన్ లాస్ వెగాస్ గ్రాండ్ ప్రిక్స్ 2025లో విజయాన్ని సాధించారు. Which team won the second edition of the Women's Kabaddi World Cup 2025 held in Dhaka, Bangladesh? బంగ్లాదేశ్లోని ఢాకాలో జరిగిన 2025 మహిళల కబడ్డీ ప్రపంచ కప్ 2వ ఎడిషన్. ఎన్నవ ఎడిషన్ ఇది? 2వ ఎడిషన్ను ఏ జట్టు గెలుచుకుంది? అంటే భారతదేశం గెలుచుకుంది. ఎప్పుడు జరిగింది? నవంబర్ 24న భారత మహిళల కబడ్డీ జట్టు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఎక్కడ అంటే షహీద్ సుహ్రావర్ది ఇండోర్ స్టేడియంలో జరిగినటువంటి 2వ మహిళల కబడ్డీ వరల్డ్ కప్లో చైనీస్ తైపీపై 35-28 తేడాతో విజయాన్ని సాధించింది. Which Indian geologist has a 3.5 billion year old Mars crater officially named after him by the International Astronomical Union in 2025? 2025లో అంతర్జాతీయ ఖగోళ సంఘం 3.5 బిలియన్ సంవత్సరాల 3.5 బిలియన్ సంవత్సరాల వయస్సు గల పురాతనమైన మార్స్ క్రేటర్ లేదా మార్స్ బిలంను ఎవరి పేరుతో అధికారికంగా నామకరణం చేశారు? ఎంఎస్ కృష్ణన్ గారి పేరుతో చేశారు. ఎవరు చేశారు? అంతరిక్ష ఖగోళ సంఘం అనేటువంటిది మార్స్, ఈ గ్రహం పైన మార్స్ పై ఉన్నటువంటి 3.5 బిలియన్ సంవత్సరాల వయసు గల క్రేటర్కు భారతీయ భూగర్భ శాస్త్రవేత్త అయినటువంటి ఎంఎస్ కృష్ణన్ పేరుతో నామకరణం చేసింది.
According to the third advance estimates released in November 2025, what is India's horticulture production for 2024-2025? 2025 నవంబర్లో విడుదల చేసిన మూడవ ముందస్తు అంచనాల ప్రకారం 2024-25లో భారతదేశపు ఉద్యానవన ఉత్పత్తి ఎంత? ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఎంత ఉత్పత్తి అంటే 369.05 మిలియన్ టన్నులు. ఎప్పుడు అంటే నవంబర్లో ఏ మంత్రిత్వ శాఖ? వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏ సంవత్సరానికి గాను 2024-25 సంవత్సరానికి సంబంధించినటువంటి మూడవ ముందస్తు అంచనాలను విడుదల చేసింది. ఇందులో భారతదేశపు ఉద్యానవన ఉత్పత్తి అనేది ఎంత శాతం పెరిగింది? 4% పెరిగింది. పెరిగి 369.05 మిలియన్ టన్నులకు చేరింది. November 2025, Prime Minister Narendra Modi inaugurated the Safran Aircraft Engine Services India facility in which city? 2025 నవంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా సౌకర్యాన్ని ఏ నగరంలో ప్రారంభించారు? ఏ నగరంలో ప్రారంభించారు అంటే హైదరాబాద్లో ప్రారంభించారు. ఏంటి ఇది అంటే సఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా సౌకర్యం అనమాట. ఫెసిలిటీ ఇది, ల్యాబ్ అనేటువంటిది. సో ఫెసిలిటీని గుర్తుపెట్టుకొని లేదా సౌకర్యం అనే ప్లేస్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి చాలు. ఎక్కడ ప్రారంభించారు అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్. ఎక్కడ అంటే హైదరాబాద్లో ప్రారంభించారు. ఆన్ 26th November 2025, డిజిటల్ కనెక్షన్ అనౌన్స్డ్ అండ్ $11 billion investment to build a 1 gigawatt AI native data center campus in which Indian city. చాలా ఇంపార్టెంట్ అండి. 2025 నవంబర్ 26న డిజిటల్ కనెక్షన్ $11 బిలియన్ పెట్టుబడితో 1 గిగావాట్ AI నేటివ్ డేటా సెంటర్ క్యాంపస్ను ఏ భారతీయ నగరంలో నిర్మించనున్నట్లు ప్రకటించింది. ఎక్కడ నిర్మించబోతున్నారు అంటే విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం. ఏ కంపెనీ అంటే డిజిటల్ కనెక్షన్. ఇది బ్రూక్ఫీల్డ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, డిజిటల్ రియాలిటీల సంయుక్త భాగస్వామ్యం. అంటే ఈ డిజిటల్ కంపెనీస్లో ఈ కంపెనీస్ అన్నీ ఉంటాయన్నమాట. ఏ కంపెనీసు భాగస్వాములై ఉంటాయి ఈ డిజిటల్ కనెక్షన్లో? బ్రూక్ఫీల్డ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదేవిధంగా డిజిటల్ రియాలిటీ. ఎంత పెట్టుబడితో అంటే $11 బిలియన్ పెట్టుబడితో ఎంత ఉత్పత్తి చేస్తున్నారు అంటే 1 గిగావాట్ AI నేటివ్ డేటా సెంటర్ క్యాంపస్ను ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఎప్పుడు పూర్తవుతుంది ఈ ఫెసిలిటీ అంటే, ఈ ప్రాజెక్ట్ అంటే 2030 నాటికి పూర్తి కానుంది. On 26th November 2025, which companies partnered to integrate indigenous geospatial tools into Zoho CRM, creating India's first CRM location intelligence integration? 2025 నవంబర్ 26న భారతదేశపు తొలి CRM లొకేషన్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేషన్ కోసం స్వదేశీ జియో స్పేషియల్ టూల్స్ను జోహో CRMలో ఏ కంపెనీలు భాగస్వామ్యం చేశాయి? సో ఆన్సర్ వుడ్ బి మ్యాప్మై ఇండియా, మ్యాపల్స్ అండ్ జోహో. సో ఈ రెండు కంపెనీలు కలిసి స్వదేశీ జియోస్పేషియల్ టూల్స్ను ఎందులో అంటే జోహో CRMలో సమీకరించారు. జస్ట్ వీటి పేర్లు ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ వెసెల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ వాస్ డెవలప్డ్ బై IIT మద్రాస్ అండ్ డిప్లాయిడ్ అట్ విచ్ పోర్ట్? భారతదేశపు మొదటి స్వదేశీ వెసెల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది అంటే IIT మద్రాస్ అభివృద్ధి చేసిన ఏ పోర్ట్లో అమలు చేశారు? Vessel Traffic Information System, which is shortly known as VTMS. In industry, it's called as Vessel Traffic Management System, but we have several versions of it: Vessel Traffic System, Vessel Traffic Information System. But what we have developed indigenously now is IVTS and IVTMS, which you can interpret as indigenous Vessel Traffic Management System, or you can also say intelligent, because this system has been
enabled with a lot of AI related innovative techniques for assisting the port managers to do better vessel traffic management. So these systems are basically similar to air traffic control systems, monitor the aircraft and help them land and take off from the airport. Similarly, the vessel traffic information systems help the ships to arrive at the port in a safe and timely manner, also exit from the port in a safe and timely manner. సో ఏ పోర్ట్ అంటే విజింజం ఇంటర్నేషనల్ సీపోర్ట్ లిమిటెడ్, కేరళ. సో ఏ కేటగిరీ కింద అంటే ఇండియాస్ ఫస్ట్ కెరీర్ కింద ఈ కరెంట్ అఫైర్స్ని మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే భారతదేశపు మొదటి స్వదేశీ VTMS అంటే వెజల్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటువంటిది అమలు చేయబడుతోంది విజినం ఇంటర్నేషనల్ సీపోర్ట్ లిమిటెడ్లో. అయితే దీన్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే NTC IIT మద్రాస్. India's first single-use bioprocess design and scale-up facility, One Bio, was launched in November 2025 at which location? చాలా ఇంపార్టెంట్ అనేది భారతదేశపు మొదటి సింగిల్ యూజ్ బయోప్రాసెసింగ్ డిజైన్ అండ్ స్కేలప్ ఫెసిలిటీ వన్ బయోను నవంబర్ 2025లో ఎక్కడ ప్రారంభించారు? ఎక్కడ ప్రారంభించారంటే జినోమ్ వ్యాలీ, హైదరాబాద్, తెలంగాణలో ప్రారంభించారు. ఇండియాస్ ఫస్ట్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, బయాలజీకి సంబంధించినటువంటి బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి ఏదైనా సరే హైదరాబాద్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. బట్ ఒకసారి ఆప్షన్స్లో హైదరాబాద్ కనుక ఉన్నట్లయితే హైదరాబాద్ ఇవ్వడానికి ట్రై చేయండి. బట్ ఈ నవంబర్ 2025లో తెలంగాణ ప్రభుత్వం అనేటువంటిది వన్ బయో అనేటువంటి భారతదేశపు మొదటి సింగిల్ యూజ్ బయోప్రాసెస్ డిజైన్ అండ్ ఫెసిలిటీను ప్రారంభించింది. విచ్ డిస్ప్యూటెడ్ ఇండియన్ టెరిటరీస్ ఆర్ ఫీచర్డ్ ఇన్ నేపాల్స్ న్యూలీ రిలీజ్డ్ NPR అంటే నేపాలీస్ రూపీ 100 కరెన్సీ నోట్ అండ్ నవంబర్ 2025. నేపాల్ నేపాల్ దేశం నవంబర్ 2025లో విడుదల చేసినటువంటి కొత్త నేపాలీస్ రూపీ 100 కరెన్సీ నోటులో ఏ భారతీయ వివాదాస్పద ప్రాంతాలు అనేటువంటివి చూపబడ్డాయి? ఏ ప్రాంతాలు చూపబడ్డాయి అంటే కాలాపాని, లిపులేక్, అదేవిధంగా లింపియా దురా. Which Indian animated film entered the Oscars 2026 race for Best Animated Feature Film? ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం కోసం ఆస్కార్ 2025 రేసులోకి ప్రవేశించిన భారతీయ యానిమేటెడ్ చిత్రం ఏది? ఏ చిత్రం అంటే మహావతార్ నరసింహ చిత్రం. ఈ న్యూస్ని మనం అవార్డ్స్ అండ్ రికగ్నిషన్లో భాగంగా చూస్తున్నాము. నవంబర్లో భారతీయ పురాణ యానిమేటెడ్ చిత్రమైనటువంటి మహావతార్ నరసింహను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వారు ఆస్కార్ 2025లో బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం విభాగానికి అర్హత సాధించిన 35 చిత్రాల్లో ఒకటిగా ప్రకటించింది. హూ వాజ్ అనౌన్స్డ్ బై ద Election Commission of India to assume the chair of the International Institute for Democracy and Electoral Assistance on December 3, 2025. డిసెంబర్ 3, 2025న ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్ చైర్పర్సన్గా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎవరు అంటే జ్ఞానేష్ కుమార్ గారు. ఈ కరెంట్ అఫైర్స్ మనం అపాయింట్మెంట్స్లో భాగంగా డిస్కస్ చేస్తున్నాము. సో మీరు పాస్ చేసుకొని కావాలంటే ఈ వీడియోను ఇన్ఫర్మేషన్ని చూడండి, పాస్ చేసి ఇన్ఫర్మేషన్ చూడండి. ఎందుకంటే అంత టైం లేదండి అంతా చదువుకొని అంతా డిస్కస్ చేయడానికి. వీడియో అనేటువంటిది లెంతీ అయిపోతుంది. హూ వాస్ appointed as the Managing Director and Chief Knowledge Officer of the World Bank Group in November 2025. 2025 నవంబర్లో వరల్డ్ బ్యాంక్ గ్రూప్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ నాలెడ్జ్ ఆఫీసర్గా ఎవరు నియమించబడ్డారంటే పాస్కల్ డునోహో గారు నియమించబడ్డారు. నియామకాల భాగంగా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము. వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ఐర్లాండ్ మాజీ ఆర్థిక మంత్రి అయినటువంటి పాస్కల్ డునోహోను తన కొత్త మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ నాలెడ్జింగ్ ఆఫీసర్గా నియమించింది.
వేర్ వాజ్ ద 11th ఎడిషన్ ఆఫ్ ద ఫైవ్ చెస్ వరల్డ్ కప్ 2025 హెల్డ్? 11వ ఫైవ్ చెస్ వరల్డ్ కప్ 2025 ఎక్కడ జరిగింది అంటే గోవాలో జరిగింది. ఏ స్టేడియంలో అంటే తలైగావ్లోని డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో అక్టోబర్ 31 నుండి నవంబర్ 27 వరకు జరిగింది. According to the UN World Urbanization Prospects 2025, which city has become the world's most populous city? UN World Urbanization Prospects 2025. యూఎన్కి సంబంధించినటువంటి ఏ కరెంట్ అఫైర్స్ అయినా ఇంపార్టెంట్. సో యూఎన్ వరల్డ్ అర్బనైజేషన్ ప్రాస్పెక్ట్స్ 2025 ప్రకారం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి నగరం ఏది అంటే జకార్తా, ఇండోనేషియా. According to Moody's Ratings APAC Power 2026 Outlook released in November 2025, what is India's projected GDP growth rate for 2025? Moody's Rating నవంబర్ 2025లో విడుదల చేసినటువంటి అపాక్ పవర్ 2026 అవుట్లుక్ ప్రకారం భారతదేశం 2025లో అంచనా వేసిన జీడిపి వృద్ధి రేటు ఎంత అంటే 7%. ఏ ఏజెన్సీ? మూడీ రేటింగ్ ఏజెన్సీ తన తాజా నివేదిక అయినటువంటి అపాక్ పవర్ 2026 అవుట్లుక్ను విడుదల చేసింది. ఇందులో 7%గా పేర్కొంది. సో 2025లో అయితే 7%, అదేవిధంగా 2026లో అయితే 6.4% జీడిపి వృద్ధి రేటును పేర్కొంది. విచ్ ట్రెడిషనల్ ప్రోడక్ట్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ రిసీవ్ ద జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ జిఐ ట్యాగ్ ఇన్ నవంబర్ 2025? నవంబర్ 2025లో అరుణాచల్ ప్రదేశ్లోని ఏ సాంప్రదాయ ఉత్పత్తులు భౌగోళిక సూచీ ట్యాగ్ను పొందాయి? ఏవి పొందాయి అంటే ఏఆర్ డౌ మరియు యాక్ చుప్రీ. ఇవి ఏ రాష్ట్రంకు సంబంధించినవండి? అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లోని చేతితో తయారు చేసినటువంటి కత్తి అనమాట దావో అనేటువంటిది, మరియు పర్వత ప్రాంతపు చీజ్ అయినటువంటి యాక్ దుర్పీకు జియోగ్రాఫికల్ ట్యాగ్ అనేటువంటిది లభించింది. India's first integrated financial city has been officially declared at which place? భారతదేశపు మొదటి సమగ్ర ఆర్థిక నగరంగా ఏ నగరాన్ని ప్రకటించారు? అమరావతిని ప్రకటించారు. ఈ ప్రకటన ఎవరు చేశారు? ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కలిసి ప్రకటన చేశారు. మొత్తం ఎంత పెట్టుబడిని పెట్టనున్నారు అంటే 1,328 నుండి 1,334 కోట్లు. దీని ద్వారా ఎన్ని ఉద్యోగాలను సృష్టించనున్నారు అంటే 6,500 ఉద్యోగాలను. సో ఈ ఆర్థిక నగరంలో బ్యాంకులు, బీమా సంస్థలు, ఆర్థిక సంస్థలు అవన్నీ ఒకే ప్రాంతంలో ఉంటాయి. రీసెంట్లీ the Andhra Pradesh government approved the creation of the 3 new districts, raising the total number of districts in the state to 29. Which are these newly formed districts? ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్యను 25కు పెంచింది. ఈ కొత్త జిల్లాలు ఏవి అంటే మార్కాపురం ప్రకాశం నుండి, మదనపల్లె ఫ్రమ్ అన్నమయ్య డిస్ట్రిక్ట్, అదేవిధంగా రామచోడవరం అన్నమాట. సో పోలవరం, మార్కాపురం, మదనపల్లె. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోని ప్రభుత్వం 3 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. పోలవరం, మార్కాపురం, అదేవిధంగా మదనపల్లె డిస్టిక్ల సంఖ్య ఎందుకు పెరిగిందండి? 29కి పెరిగింది. ఈ జిల్లాలతో పాటు ఇది ఇంపార్టెంట్ అనమాట, 5 కొత్త రెవెన్యూ డివిజన్లు కూడా ఆమోదించబడ్డాయి. ఏమేమిటి అవి? అనకాపల్లిలోని నక్కపల్లి, ప్రకాశం జిల్లాలోని అడ్డంకి, మదనపల్లిలోని పీలేరు, నంద్యాలలోని బనగనపల్లి, అదేవిధంగా శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకసిర. అదనంగా కర్నూలు జిల్లాలోని ఆదోని మండలాన్ని విభజించి పెద్ద హరివనం అనే కొత్త మండలాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇన్ నవంబర్ 2025, విచ్ స్పేస్ క్రాఫ్ట్ క్యారీడ్ 2 Russian cosmonauts and 1 American astronaut to the International Space Station for an 8-month mission, marking the final launch of Expedition 73. 2025 నవంబర్లో 2 రష్యన్ వ్యోమగాములు మరియు 1 అమెరికన్ వ్యోమగామిని 8 నెలల మిషన్ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి తీసుకెళ్లిన ఎక్స్పెడిషన్ 73 ఈ నౌక అనమాట. మిషన్ 73 చివరి ప్రయాణాన్ని సూచించిన అంతరిక్ష నౌక ఇది సూయజ్ MS-28. ఈ సూయజ్ MS-28 అనేటువంటిది రష్యన్ అంతరిక్ష నౌక నవంబర్లో విజయవంతంగా ప్రయాణం సాగించి 3 సభ్యులను
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్ళింది. In November 2025, ISRO Chairman V. Narayanan inaugurated India's first private navigation technology hub. Where was this hub established? 2025 నవంబర్లో ఇస్రో చైర్మన్ వి నారాయణన్ గారు భారతదేశపు మొదటి ప్రైవేట్ నావిగేషన్ టెక్నాలజీ హబ్ను ప్రారంభించారు. ఈ హబ్ ఏర్పాటు చేశారు? ఎక్కడ ఏర్పాటు చేశారండి? తిరువనంతపురంలో ఏర్పాటు చేశారు. ఇది భారతదేశపు మొదటి కాబట్టి ఇంపార్టెంట్ అనమాట. ప్రైవేట్ నావిగేషన్ టెక్నాలజీ హబ్ అయినటువంటి అనంత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ నావిగేషన్ను నవంబర్లో ఇస్రో చైర్మన్ అయినటువంటి నారాయణ్ గారు తిరువనంతపురం కేరళలోని కిన్ఫ్రా పార్క్ వద్ద ప్రారంభించారు. From March 2026, the Department of Telecommunication has mandated that all the smartphones sold in India must come pre-installed with which citizen protection app. మార్చ్ 2026 నుండి భారతదేశంలో విక్రయించే అన్ని స్మార్ట్ ఫోన్లు ఏ పౌర రక్షణ యాప్తో ముందే ఇన్స్టాల్ చేయబడాలని టెలికమ్యూనికేషన్ల విభాగం ఆదేశించింది. ఇది న్యూస్లో ఉందండి, ఇంపార్టెంట్. ఏ యాప్ అంటే సంచార్ సాథి యాప్. బికాజ్ సంచార్ సాథి యాప్ అనేటువంటిది భారత ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ విభాగం అభివృద్ధి చేసింది. అంతేకాకుండా ఇది భద్రత మరియు పౌర రక్షణ వేదిక, సిటిజన్ ప్రొటెక్షన్ యాప్ కాబట్టి దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలని భారత ప్రభుత్వం అనేటువంటిది పేర్కొంది. Which country has been re-elected to the UNESCO Executive Board for the 2025-2029 term? 2025 నుండి 2029 కాలానికి యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డుకి తిరిగి ఎన్నికైన దేశం ఏది? ఈ దేశం అంటే భారతదేశం. ఈ సబ్జెక్ట్ని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే అంతర్జాతీయ న్యూస్లో భాగంగా డిస్కస్ చేస్తున్నాము. 2025-29 కాలానికి యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డుకి భారతదేశం అనేటువంటిది తిరిగి ఎన్నికైంది. What is the name of the India's first indigenous production version pilot trainer aircraft launched at CSIR NAL బెంగళూరు? బెంగళూరులోని CSIR NALలో ప్రారంభించబడిన భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఉత్పత్తి వర్షన్ పైలట్ శిక్షణ విమానం ఇది. సో ఇది అన్నమాట. దీని పేరు ఏమిటి అంటే హన్సా 3. ఇది ఒక ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్. సో హన్సా 3 నెక్స్ట్ జనరేషన్ అనమాట. చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ ప్రారంభించారంటే బెంగళూరులోని CSIR నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్లో దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ ఉత్పత్తి వెర్షన్ పైలట్ ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్ హన్సా 3ను ప్రారంభించారు. A newly photographed bird, possibly a new species of the Rallina genus, has been reported from Great Nicobar Island. What is its name? గ్రేట్ నికోబార్ దీవిలో రలీనా జీనస్కు చెందిన కొత్త జాతి కావచ్చని భావిస్తున్నటువంటి పక్షి ఇటీవల ఫోటో తీయబడింది. ఆ పక్షి పేరు ఏంటి? ఇది అనమాట పక్షి. ఆ పక్షి పేరు ఏంటి అంటే గ్రేట్ నికోబార్ గ్రేక్ పక్షి. ఏ జాతికి చెందింది? రలీనా జీనస్కు చెందింది. ఇది అదుగా కనిపిస్తుంది అనమాట. అయితే ఇటీవల ఫోటో తీశారు దానిని. విచ్ కంట్రీ హ్యాస్ బిన్ రీ-ఎలెక్టెడ్ టు ద IMO Council in category B with the highest votes for the 2026-2027 term? 2026-27 కాలానికి IMO కౌన్సిల్లో కేటగిరీ బిలో అత్యధిక ఓట్లు సాధించి తిరిగి ఎన్నికైనటువంటి దేశం ఏ దేశం ఎన్నికైంది అంటే భారతదేశం. భారతదేశం ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ కౌన్సిల్లో ఏ కేటగిరీ కింద? కేటగిరీ బిలో 2026-27 కాలానికి తిరిగి ఎన్నికై 154 ఓట్లతో సాధించింది. India won which medal in hockey at the Sultan Azlan Shah Cup 2025 held in Ipoh, Malaysia? మలేషియాలోని ఐపోలో జరిగినటువంటి సుల్తాన్ అజ్లాన్ షా కప్ 2025 హాకీలో భారతదేశం ఏ పథకాన్ని గెలుచుకుంది? ఏ పథకాన్ని గెలిచిందండి? సిల్వర్ మెడల్ను గెలుచుకుంది. ఆ కప్ పేరు గుర్తుపెట్టుకోండి, సుల్తాన్ అజ్లాన్ షా కప్. దేనికి సంబంధించింది ఇది? ఏ క్రీడకు? ఎగ్జామ్లో కనుక సుల్తాన్ అజ్లాన్ షా కప్ అనేటువంటిది ఏ క్రీడకు సంబంధించింది అంటే హాకీ అనమాట. ఇందులో భారతదేశం ఏ పథకాన్ని గెలుచుకుంది? వెండి పథకాన్ని గెలుచుకుంది. ఇది ఎక్కడ జరిగింది? మలేషియాలోని ఐపోలో జరిగింది. భారతదేశం ఏ దేశాన్ని ఓడించింది? బెల్జియం. బెల్జియం భారత్ను 1-0 తేడాతో ఓడించిందండి.
జస్ట్ ఇక్కడ కప్పు పేరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ పథకం భారతదేశానికి లభించింది అని గుర్తుపెట్టుకోండి. Who was appointed as the Managing Director of Life Insurance Corporation of India on 1st December 2025? 2025 డిసెంబర్ 1న భారత జీవన బీమా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారంటే రామకృష్ణన్ చందర్ గారు నియమితులయ్యారు. దేనికి అంటే ఎల్ఐసికి నియమితులయ్యారు. Who was appointed as the new Executive Director of the Reserve Bank of India effective from 1st December 2025? 2025 డిసెంబర్ 1 నుండి అమల్లోకి వచ్చేలా భారత రిజర్వ్ బ్యాంక్ కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారండి? ఉషా జానకిరామన్ గారు నియమితులయ్యారు. Recently, 5 products from Tamil Nadu received the geographical indications అంటే GI tag. Which of the following are among them? ఇటీవల తమిళనాడు నుండి 5 ఉత్పత్తులు భౌగోళిక సూచీలు అంటే GI ట్యాగ్ను పొందాయి. వాటిలో ఏవి ఉన్నాయి అని ఇచ్చారనమాట. ఆన్సర్ ఏంటి అంటే ఆల్ ఆఫ్ ద అబోవ్. ఏ ఉత్పత్తులకి లభించింది అంటే ఉరయ్యూర్ కాటన్ శారీకి, తూయమల్లి బియ్యానికి, కావిందపాడి నాటు చక్కెర అనమాట, అంటే జాగరీ పౌడర్, బెల్లం పౌడర్కి లభించింది. నమక్కల్ కల్చట్టి, అదేవిధంగా అంబా సముద్రం, చెప్పు సామన్. పేరు అనేటువంటిది చాలా కష్టం అండి గుర్తుపెట్టుకోవడం. ఇలా ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇలా కొంచెం కష్టంగా ఉన్నాయంటే ఇవి ఖచ్చితంగా తమిళనాడులో ఉంటాయి, తమిళనాడుకు సంబంధించినవి ఉంటాయి. India is set to commission which submarine as its third indigenous nuclear-powered ballistic missile submarine SSBN subsurface ballistic nuclear under Navy Chief Admiral Dinesh K. నావికా దళ అధిపతి అడ్మిరల్ దినేష్ కే ఆధ్వర్యంలో భారతదేశం ప్రారంభించబోతున్న 3వ స్వదేశీ అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలంతర్గామి ఏది అంటే ఐఎన్ఎస్ అరిదమన్. The Indian Navy has received which ship as the 4th Nilgiri class advanced stealth frigate under Project 17A, delivered by Mazagon Dock Shipbuilders Limited. భారత నావికా దళానికి మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ అందజేసిన ప్రాజెక్ట్ 17A కింద 4వ నీల్గిరి క్లాస్ అధునాతన స్టెల్త్ ఫ్రిగేట్ ఏదండి? ఏంటిది? తారాగిరి. సో ఐఎన్ఎస్ తారాగిరి ఏ ప్రాజెక్ట్ కింద? ప్రాజెక్ట్ 17A కింద నిర్మించబడిన 4వ ఏ క్లాస్కి చెందింది? ఇది నీల్గిరి క్లాస్ చెందినటువంటి అధునాతన స్టెల్త్ ఫ్రిగేట్. In November 2025, Goa Shipyard Limited delivered which ship as the third fast petrol vessel under the Atmanirbhar Bharat initiative to the Indian Coast Guard? నవంబర్ 2025లో గోవా షిప్యార్డ్ లిమిటెడ్ భారత తీర రక్షణ దళానికి ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద 3వ ఫాస్ట్ పెట్రోల్ వెసల్గా ఏ నౌకను అందజేసింది అంటే ఐసీజీఎస్ అమూల్యను అందజేసింది. ఏ షిప్యార్డ్ ఉంది అంటే గోవా షిప్యార్డ్ లిమిటెడ్. ఎవరికి అందజేసింది? భారత తీర రక్షణ దళానికి అందజేసింది. దాని పేరే ఐసీజీఎస్ అమూల్య. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద 14th edition of the joint military exercise between the Indian Army and the Maldives National Defence Force held in తిరువనంతపురం, కేరళ? భారత సైన్యం మరియు మాల్దీవుల జాతీయ రక్షణ దళం మధ్య 14వ సంయుక్త సైనిక వ్యాయామం కేరళలోని ఎక్కడ నిర్వహించబడింది? కేరళలోని తిరువనంతపురంలో నిర్వహించబడింది. ఆ వ్యాయామం పేరు ఏమిటి? ఏం పేరు అంటే ఎకువెరన్. సో ఎగ్జామ్లో కనుక ఎకువెరన్ అనేటువంటి వ్యాయామం లేదా విన్యాసం అనేటువంటిది ఏ 2 దేశాల మధ్య జరిగింది అంటే భారత సైన్యం మరియు మాల్దీవ్స్. ఎక్కడ జరిగింది అంటే కేరళలోని తిరువనంతపురంలో. Which telecom company has partnered with the National Highways Authority of India to launch a mobile-based safety alert system on national highways? జాతీయ రహదారులపై మొబైల్ ఆధారిత భద్రతా హెచ్చరిక వ్యవస్థను ప్రారంభించడానికి భారత జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ ఏ టెలికాం కంపెనీతో భాగస్వామ్యం చేసింది? ఏ టెలికాం కంపెనీతో అంటే రిలయన్స్ జియోతో. ఎవరు? భారత జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. అలర్ట్స్ని పంపడానికి.
Which organization successfully tested the high-speed indigenous fighter jet escape system at Chandigarh in November 2025? నవంబర్ 2025లో చండీగఢ్లో అధిక వేగ స్వదేశీ ఫైటర్ జెట్ ఎస్కేప్ సిస్టమ్ను విజయవంతంగా పరీక్షించినటువంటి సంస్థ ఇది. ఏ సంస్థ అంటే డిఆర్డిఓ. ఎక్కడ? చండీగఢ్లోని టెర్మినల్ బ్యాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ యొక్క రైల్ ట్రాక్ రాకెట్ స్లైడ్ సౌకర్యం వద్ద డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏంటి అది డిఆర్డిఓ తన స్వదేశీ ఫైటర్ జెట్ అయినటువంటి ఎస్కేప్ సిస్టమ్ యొక్క హై స్పీడ్ రాకెట్ స్లెడ్ ట్రైన్ను విజయవంతంగా ప్రయోగించింది. విచ్ ఆఫ్రికన్ country approved an agreement allowing Russia to establish its first ever naval base? చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఎవర్ నావల్ బేస్ ఆన్ ఆఫ్రికల్ సాయిల్ నియర్ ద రెడ్ సాయిల్. ఆఫ్రికాలోని ఎర్ర సముద్రం దగ్గర రష్యా తన మొదటి నావల్ బేస్ను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతించినటువంటి దేశం ఏది? ఏ దేశం అండి? సుడాన్ దేశం. సో ఇది రష్యాది ఆఫ్రికా ఖండంలోనే మొదటి నావల్ బేస్ అనమాట. కాబట్టి ఇంపార్టెంట్. ఏ దేశం అనుమతించింది రష్యాకు అంటే సుడాన్. In November 2025, where was the 60th All India Conference of Director Generals of Police and Inspector General of Police chaired by PM Narendra Modi held? నవంబర్ 2025లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన జరిగినటువంటి 60వ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ డీజీఎస్పీస్ అండ్ ఐజీఎస్పీ ఎక్కడ జరిగింది అంటే ఐఐఎం రాయ్పూర్ ఛత్తీస్గఢ్లో జరిగింది సమ్మిట్ అనేటువంటిది. ఇన్ నవంబర్ 2025 వే డిడ్ యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ఇనాగరేట్ ద సెమీ కండక్టర్ ప్రాసెస్ గ్యాలరీ అండ్ ద పరంగత్ సెమీ కండక్టర్ ట్రైనింగ్ ల్యాబ్ అండర్ ద ఇండియా సెమీ కండక్టర్ మిషన్. నవంబర్ 2025లో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద సెమీ కండక్టర్ ప్రాసెస్ గ్యాలరీ మరియు పరంగత్ సెమీ కండక్టర్ ట్రైనింగ్ ల్యాబ్, సో ఈ ల్యాబ్ను అదేవిధంగా గ్యాలరీని ఎక్కడ ప్రారంభించారు అంటే పంజాబ్లో ప్రారంభించారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. కొన్ని కరెంట్ అఫైర్స్ని డెప్త్లోకి వెళ్ళడం అనవసరం అండి. సో జస్ట్ టైం వేస్ట్. కాబట్టి ఎక్కడ ప్రారంభించారు అలాంటివి సింపుల్గా చదువుకొని వెళ్ళడం మేలు అనమాట. సో ఇది ఒక ట్రైనింగ్ ల్యాబ్, అది పరంగత్ సెమీ కండక్టర్ ట్రైనింగ్ ల్యాబ్ను సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ మొహాలి పంజాబ్లో ప్రారంభించారు. ఎగ్జామ్స్లో అడిగితే ఇలాంటివి అడగడానికి ఛాన్స్ ఉంది. ఇంతకన్నా డెప్త్గా అయితే వెళ్ళరు ఇలాంటి క్వశ్చన్స్. In November 2025, the Directorate General of Naval Armament Inspection of the Indian Navy signed a joint development MOU with which institutions or companies to develop indigenous naval armament systems. నవంబర్ 2025లో భారత నావికా దళం యొక్క డీజీఎన్ఏ అంటే ఏంటి? డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ నావల్ ఆర్నమెంట్ ఇన్స్పెక్షన్ స్వదేశీ నావల్ ఆయుధ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి ఏ సంస్థలతో ఎంఓను కుదుర్చుకుంది? ఏ సంస్థలతో? ఐటీ మద్రాస్ మరియు అపోలో మైక్రో సిస్టమ్స్తో. యాజ్ పర్ ద 2025 ఏషియా పవర్ ఇండెక్స్ రిలీజ్డ్ బై ద లోయి ఇన్స్టిట్యూట్, విచ్ పొజిషన్ డిడ్ ఇండియా సెక్యూర్ ఇన్ ఏషియా విత్ ఏ పవర్ స్కోర్ ఆఫ్ 40? ఆస్ట్రేలియా థింక్ ట్యాంక్ లోయి ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన 2025 ఆసియా పవర్ ఇండెక్స్ ప్రకారం భారత్ 40 స్కోర్తో ఆసియాలో ఏ స్థానాన్ని పొందింది అంటే 3rd ప్లేస్ను పొందింది. What award was named as the Oxford University Press Word of the Year 2025? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ 2025 సంవత్సరానికి వరల్డ్ ఆఫ్ ద ఇయర్గా ఏ పదాన్ని ప్రకటించింది? ఏ పదాన్ని ప్రకటించింది అంటే రేజ్ బైట్ పదాన్ని ప్రకటించింది. ఎవరు ప్రకటించారు? ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్. ఇన్ డిసెంబర్ 2025 విచ్ మిసైల్ వాస్ సక్సెస్ఫుల్లీ కంబాట్ launched by the Indian Army's Southern Command from the Bay of Bengal, validating India's long-range precision strike capability. డిసెంబర్ 2025లో భారత సైన్యం దక్షిణ కమాండ్ బలగాల కోసం దక్షిణ కమాండ్ ఎక్కడ అంటే
బంగాళాఖాతం నుండి విజయవంతంగా ప్రయోగించిన భారతదేశం యొక్క దీర్ఘదూర ఖచ్చితమైనటువంటి దాడి సామర్థ్యాన్ని నిర్ధారించేటువంటి క్షిపణి ఇది. ఏ క్షిపణి అంటే బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. అయితే ఎవరు అభివృద్ధి చేశారు అంటే బ్రహ్మోస్ను డిఆర్డిఓ భారతదేశం మరియు ఎన్పిఓ మాషినో స్ట్రయోనియో రష్యా అదేవిధంగా జాయింట్ వెంచర్ అయినటువంటి డిఆర్డిఓ మరియు రష్యా యొక్క జాయింట్ వెంచర్ అయినటువంటి బ్రహ్మోస్ ఏరోస్పేస్ అనేటువంటిది బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్ని అభివృద్ధి చేసింది. వేర్ వాస్ ఇండియాస్ రీజనల్ ఏఐ ఇంపాక్ట్ కాన్ఫరెన్స్ 2025 హెల్డ్. భారతదేశ ప్రాంతీయ ఏఐ ఇంపాక్ట్ సమావేశం అనేటువంటిది ఎక్కడ జరిగింది? సో రీజనల్ సమావేశం అనమాట ఇది. ఎక్కడ అంటే షిల్లాంగ్లో జరిగింది. భారతదేశ ప్రాంతీయ ఏఐ ఇంపాక్ట్ సమావేశం అనేటువంటిది షిల్లాంగ్ మేఘాలయలో జరిగింది. ద 26th హార్న్బిల్ ఫెస్టివల్ నోన్ యాజ్ ద ఫెస్టివల్స్ ఆఫ్ ఫెస్టివల్స్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా? 26వ ఎన్నవ ఎడిషన్ ఇది 26th 26వ హార్న్బిల్ ఫెస్టివల్స్ ఆఫ్ ఫెస్టివల్స్గా ప్రసిద్ధి చెందినది భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఇంపార్టెంట్ అండి ఇది. ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు హార్న్బిల్ ఫెస్టివల్ అంటే నాగాలాండ్లో జరుపుకుంటారు. దీన్ని ఏమంటారు అంటే హార్న్బిల్ ఫెస్టివల్ అంటారు, లేదా ఆ ఫెస్టివల్ని ఫెస్టివల్స్ ఆఫ్ ఫెస్టివల్స్ అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం ఎప్పటి నుంచి ఎప్పుడు జరుగుతుంది అంటే డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 10 తేదీలలో కిసామా హెరిటేజ్ విలాజ్ కొహిమా సమీపంలో నిర్వహిస్తారు. Recently, researchers at NCRA TIFR National Center for Radio Astrophysics, Tata Institute of Fundamental Research, Pune discovered a spiral galaxy using NASA's James Webb Space Telescope. What is the name of this galaxy? ఇటీవల ఎక్కడ అంటే పూణేలోని ఎన్సిఆర్ఏ టిఐఎఫ్ఆర్. ఎన్సిఆర్ఏ అంటే నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్, టిఐఎఫ్ఆర్ అంటే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ పరిశోధకులు నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా, సో పూణేలోని ఈ పరిశోధకులు నాసా యొక్క జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా ఒక స్పైరల్ గెలాక్సీని కనుగొన్నారు. ఆ గెలాక్సీ పేరు ఏమిటి? ఏం పేరండి? అలకనంద. చాలా ఇంపార్టెంట్ అండి. అలకనంద గెలాక్సీని ఇటీవల పూణేలోని నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రోఫిజిక్స్ అదేవిధంగా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ పరిశోధకులు ఈ టెలిస్కోప్ ద్వారా నాసా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా కనుగొన్నారు. ఇది భూమికి ఎన్ని బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది అంటే 12 బిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఇండియా విల్ సూన్ ఇనాగరేట్ ద నేషనల్ కోరల్ రీఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ NCRRI అట్ చిడియా టాపు ఇన్ విచ్ యూనియన్ టెరిటరీ విల్ దిస్ ఇన్స్టిట్యూట్ బి లొకేటెడ్? భారతదేశం త్వరలో నేషనల్ కోరల్ రీఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని చిడియా టాపులో ప్రారంభించనుంది. ఈ ఇన్స్టిట్యూట్ ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో ఉంది? ఎక్కడ అంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. భారతదేశం అనేటువంటిది త్వరలో దక్షిణ అండమాన్లోని చిడియా టాపులో నేషనల్ కోరల్ రీఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించనుంది. In November 2025, which fruit from West Bengal locally called సుంతాలా రిసీవ్ ద జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్? నవంబర్ 2025లో పశ్చిమ బెంగాల్లో సుంతాలాగా పిలువబడే ఏ పండు జియోగ్రఫికల్ ట్యాగ్ను పొందింది? ఏది పొందింది అంటే డార్జిలింగ్ మాండరిన్ కమలపండు ఆరెంజ్ అన్నమాట. Which new highest risk seismic zone was introduced in the BIS Earthquake Design Code 2025? BIS Earthquake Design Code 2025లో ఏ కొత్త అత్యధిక ప్రమాద భూకంప జోన్ అనేటువంటిది ప్రవేశపెట్టింది? జోన్ ఏది ప్రవేశపెట్టారు అంటే జోన్ 6 అనేటువంటిది ప్రవేశపెట్టారు. ఎవరు ప్రవేశపెట్టారు? బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆధ్వర్యంలో. ఏ కోడ్ అండి ఇది? అర్థక్వేక్ డిజైన్ కోడ్ 2025 ద్వారా భారతదేశ భూకంప జోన్లో ప్రధాన మార్పులు అనేటువంటిది చేసింది. మెయిన్ మార్పు ఏంటి అంటే జోన్ 6 అనేటువంటి కొత్త అత్యధిక ప్రమాద మార్పును ప్రవేశపెట్టడం. వెన్ విల్ ద స్టూడెంట్ ఇన్నోవేటర్స్ పార్ట్నర్షిప్ సమ్మిట్ బి హెల్డ్? స్టూడెంట్ ఇన్నోవేటర్స్ పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేటువంటిది ఎప్పుడు నిర్వహించబడుతుంది కదా, ఆల్రెడీ నిర్వహించబడింది అనమాట. ఇది ఎక్కడ అంటే జనవరి 2026లో.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన ప్రకారం స్టూడెంట్ ఇన్నోవేటర్ పార్ట్నర్షిప్ సమావేశం అనేది నేను చెక్ చేసి చెప్తానండి. ఇంకా జరిగిందా లేదా అని. ఇక్కడ న్యూస్‌లో ఏముందంటే జనవరి 2026లో నిర్వహించబడుతుంది అని ఉందనమాట. నేను చెక్ చేసి దీన్ని ఒకసారి క్లారిఫై ఇస్తాను మళ్ళీ కరెంట్ అఫైర్స్‌లో. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్‌ని మనం మంత్ ఎండ్‌లో చెప్పుకుంటాం కదా! అప్పుడు నేను ఈ కరెంట్ అఫైర్స్‌ని క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. వాట్ ఈస్ ద న్యూ యూపీఐ డిజిటల్ అడ్రెసింగ్ సిస్టమ్ ఇంట్రడ్యూస్డ్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఇన్ 2025? 2025లో పోస్టల్ శాఖ ప్రవేశపెట్టిన కొత్త యూపీఐ లాంటి డిజిటల్ అడ్రెసింగ్ సిస్టమ్ పేరు ఏమిటి? ఏం పేరు? ధృవ అన్నమాట. చాలా ఇంపార్టెంట్ అండి. ధృవ అంటే ఏంటి? డిజిటల్ హబ్ ఫర్ రెఫరెన్స్ అండ్ ఇది బీబీలో న్యూస్‌లో ఉంది. ధృవ అంటే డిజిటల్ హబ్ ఫర్ రెఫరెన్స్ అండ్ యూనిక్ వర్చువల్ అడ్రసెస్. 2025లో పోస్ట్ శాఖ ద్వారా డ్రాఫ్ట్ పాలసీ రూపంలో ప్రవేశపెట్టినటువంటి జాతీయ డిజిటల్ అడ్రస్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. A rainbow water snake was recently spotted for the first time in Uttar Pradesh. In which tiger reserve was it photographed? ఇటీవల ఒక రెయిన్బో వాటర్ స్నేక్ అనేటువంటిది ఇక్కడ ఉత్తరప్రదేశ్లో తొలిసారిగా కనిపించింది. అది ఏ టైగర్ రిజర్వ్లో ఫోటో తీయబడింది? ఎక్కడ ఫోటో తీశారు అంటే దుధ్వా టైగర్ రిజర్వ్లో ఫోటో తీయడం జరిగింది. ఏంటిది అంటే రెయిన్బో వాటర్ స్నేక్ తొలిసారిగా ఉత్తరప్రదేశ్లో కనిపించింది. విచ్ క్రిటికలీ ఎండేంజర్డ్ vulture species native to South Asia will Bombay Natural History Society release into the wild in Assam in January 2026? 2026 జనవరిలో BNHS అస్సాంలో విడుదల చేయబోయే దక్షిణ ఆసియాకు చెందినటువంటి అత్యంత ప్రమాదంలో ఉన్నటువంటి గద్ద జాతి ఏది అంటే స్లెండర్ బిల్డ్ వర్చర్. In December 2025, the Ministry of Tourism, Government of India signed a 2-year MOU with which company to promote India as global tourism hotspot? డిసెంబర్ 2025లో భారతదేశాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ ఏ కంపెనీతో 2 ఏళ్ల అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది అంటే మాస్టర్ కార్డ్. Which satellite launched in 2015 by PSLV C-30 is India's first dedicated astronomy mission? 2015లో PSLV C-30 ద్వారా ప్రయోగించబడిన భారతదేశపు మొదటి ప్రత్యేక ఖగోళ శాస్త్ర ఉపగ్రహం ఏది అంటే ఆస్ట్రోసాట్. ఏ ఉపగ్రహం ద్వారా అప్పుడు ప్రయోగించబడింది అంటే PSLV C-30 లాంచ్ వెహికల్ ద్వారా ప్రయోగించబడింది. వాట్ new name was given to the Prime Minister's Office PMO office complex by the Government of India in December 2025? 2025 డిసెంబర్లో భారత ప్రభుత్వం ప్రధానమంత్రి కార్యాలయ సముదాయానికి పెట్టిన కొత్త పేరు ఏంటి అంటే సేవా తీర్థ్. In December 2025, which defense public sector company secured contract worth 2,461.62 crore from the Indian Army for the supply of యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ అండ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్? డిసెంబర్ 2025లో భారత సైన్యం నుండి 2,461.62 కోట్ల విలువైన యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ మరియు సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సరఫరా కోసం ఒప్పందాలను పొందిన రక్షణ ప్రభుత్వ రంగ సంస్థ ఏది అంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్. In November 2025, India made its debut at the 3rd edition of the World Seals Asia competition held in Taipei, Taiwan. What was India overall rank among 29 countries? నవంబర్ 2025లో తైవాన్లో జరిగిన 3వ వరల్డ్ స్కిల్స్ ఆసియా పోటీలో భారత్ తొలిసారిగా పాల్గొంది. 29 దేశాల్లో భారతదేశం ఏ స్థానం పొందింది అంటే 8వ స్థానాన్ని పొందింది. సో ఇది ఎక్కడ జరిగింది అంటే తైవాన్లోని తైపీ నాంగాంగ్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరిగింది. యాజ్ పర్ DPIIT అంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఫ్యాక్ట్ షీట్ రిలీజ్డ్ ఇన్ December 2025, ఇండియాస్ FDI ఇన్ఫ్లో డ్యూరింగ్ April-September financial year 2026 rose by 18% to how much? డిసెంబర్ 2025లో DPIIT విడుదల చేసిన నివేదిక ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య భారతదేశ FDI ప్రవాహం అనేటువంటిది ఎంత పర్సెంట్ అండి? 18% పెరిగి ఎంతకు చేరుకుంది అంటే $35.18 బిలియన్ చేరుకుంది.
As per OECD's biannual report released in December 2025, what is the retained GDP growth forecast for India in financial year 2025-2026? డిసెంబర్ 2025లో ఓఈసీడీ విడుదల చేసిన ద్వైవార్షిక నివేదిక ప్రకారం భారతదేశం ఫినాన్షియల్ ఇయర్ 2025-26లో జీడిపి వృద్ధి అంచనా ఎంత కొనసాగించబడింది అంటే 6.7%కి కొనసాగించబడింది. ఎవరి ప్రకారం అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. On which date is the United Nations International Day for the Abolition of Slavery observed annually? యునైటెడ్ నేషన్స్ అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవం ప్రతి సంవత్సరం ఏ తేదీని జరుపుకుంటారు అంటే 2 డిసెంబర్. During Russian President Vladimir Putin's visit to India in December 2025, what trade target did India and Russia set under Program 2030? 2025 డిసెంబర్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన సందర్భంగా ప్రోగ్రామ్ 2030లో భాగంగా భారత్, రష్యా ఏ వాణిజ్య లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాయి అంటే $100 బిలియన్ బై 2030 లక్ష్యాన్ని సాధించడం, అంత వాణిజ్య లక్ష్యాన్ని సాధించాలని నిర్ణయించుకున్నాయి. ఏ రెండు దేశాలు అంటే భారతదేశం మరియు రష్యా. ఎప్పటి నాటికి? 2030 నాటికి. హూ వన్ ద Sanctuary Wildlife Service Award 2025 for innovative community-led conservation of the endangered Indian skimmer in the National Chambal Sanctuary. జాతీయ చంబల్ అభయారణ్యంలో అంతరించిపోతున్నటువంటి ఇండియన్ స్కిమ్మర్ పక్షి సంరక్షణలో సమాజ ఆధారిత వినూత్న చర్యలకు గాను శాంక్చురీ వైల్డ్ లైఫ్ సర్వీస్ అవార్డు 2025ను ఎవరు అందుకున్నారు అంటే పర్వీన్ షైక్ గారు అందుకున్నారు. శాంక్చురీ వైల్డ్ లైఫ్ సర్వీస్ అవార్డు అనేటువంటిది శాంక్చురీ నేచర్ ఫౌండేషన్ అందించే భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణలో అసాధారణ కృషి చేసిన వ్యక్తులకు గౌరవించేటువంటి జాతీయ పురస్కారం. వారికి ఇస్తారనమాట. శాస్త్రవేత్తలకు ఎవరైతే కృషి చేస్తారో, శాస్త్రవేత్తలే కాదు, ఎవరైతే వ్యక్తులు కూడా వన్యప్రాణి సంరక్షణలో పాలు పంచుకుంటారో వారికి కూడా ఇచ్చేటువంటి పురస్కారం ఇది. సో ఇప్పుడు ఎవరికి లభించింది అంటే పర్వీన్ షేక్ గారికి లభించింది. విచ్ ఇండియన్ స్టేట్ బికేమ్ ద ఫస్ట్ టు అచీవ్ 100% digitization of voter rolls under the Special Initiative Revision Program. స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ కార్యక్రమం కింద ఓటర్ జాబితాల 100% డిజిటైజేషన్ సాధించిన తొలి భారత రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్. చాలా ఇంపార్టెంట్ అండి. ఏ కార్యక్రమం కింద అంటే స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ కార్యక్రమం కింద ఓటర్ జాబితాల 100% డిజిటైజేషన్ సాధించిన తొలి భారత రాష్ట్రంగా రాజస్థాన్ నిలిచింది. Which country will host the 20th session of the UNESCO's Intergovernmental Committee for the Safeguarding of the Intangible Cultural Heritage from 8th to 13th December 2025? 2025 డిసెంబర్ 8 నుండి 13 వరకు యునెస్కో ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ ఫర్ సేఫ్ గార్డింగ్ ఆఫ్ ద ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ 20వ సెషన్ను ఏ దేశం నిర్వహించనుంది? ఆల్రెడీ నిర్వహించింది. ఏ దేశం అంటే భారతదేశం అనేటువంటిది. ఎప్పుడు? డిసెంబర్ 8 నుండి డిసెంబర్ 13 వరకు న్యూఢిల్లీలో యునెస్కో ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ ఫర్ ద సేఫ్ గార్డింగ్ ఆఫ్ ద ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అంటే ఏంటి అంటే స్పష్టంగా కనిపించే భవనాలు లేదా కళాఖండాలు కాకుండా తరతరాలుగా వస్తున్నటువంటి జీవన సంస్కృతి అంటే ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఏంటన్నమాట అర్థం. సంస్కృతి, సాంప్రదాయాలు మరియు నైపుణ్యాలు. ఎగ్జాంపుల్గా తీసుకుంటే గుజరాత్ యొక్క గర్భా నృత్యం అనేటువంటిది ఇంటాంజిబుల్ కల్చర్ హెరిటేజ్లోకి వస్తుంది అనమాట. ఆ కేటగిరీ కింద వస్తుంది. We did the 5th edition of the Joint Military Exercise Harimau Shakti 2025 between the Indian Army and the Royal Malaysian Army commenced on December 5, 2025. 2025 డిసెంబర్ 5న భారత సైన్యం మరియు రాయల్ మలేషియన్ ఆర్మీ మధ్య జరిగిన హరిమౌ శక్తి 2025 5వ సంయుక్త సైనిక విన్యాసం ఎక్కడ ప్రారంభమైందండి? మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ప్రారంభమైంది. ఎవరి మధ్య జరిగింది? హరిమౌ శక్తి భారత సైన్యం మరియు రాయల్ మలేషియన్ ఆర్మీ మధ్య జరిగింది. ఇన్ డిసెంబర్ 2025 విచ్ ఆర్గనైజేషన్ డిడ్ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సైన్ ఏ MOU టు ఎన్హాన్స్ సైబర్ సెక్యూరిటీ? డిసెంబర్ 2025లో సైబర్ భద్రతను పెంపొందించడానికి నేషనల్ మినరల్
డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏ సంస్థతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్. ఇంపార్టెంట్ అండి. ఐఐటీస్ నుండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఐఐటీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక A4 షీట్ తీసుకొని రాసుకోవడానికి ట్రై చేయండి. క్విక్గా రివిజన్ అయిపోతుంది. విచ్ వాస్ ద ఫస్ట్ పేమెంట్ బ్యాంక్ ఇన్ ఇండియా టు రిసీవ్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫ్రమ్ ఆర్బీఐ టు కన్వర్ట్ ఇంటూ ఏ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఇన్ డిసెంబర్ 2025. 2025 డిసెంబర్లో చిన్న ఫినాన్స్ బ్యాంక్గా మారడానికి, అంటే స్మాల్ అని గుర్తుపెట్టుకోండి, స్మాల్ ఫినాన్స్ బ్యాంక్గా మారడానికి ఆర్బీఐ తాత్కాలిక ఆమోదం పొందిన భారతదేశపు మొదటి పేమెంట్ బ్యాంక్ ఏదండి? ఫినో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్. Who won the second edition of the Jerusalem Masters 2025 chess tournament by defeating 5-time world champion Grandmaster Vishwanathan Anand in the final? Jerusalem Masters 2025 రెండవ ఎడిషన్ ఫైనల్లో 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయినటువంటి గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్ను ఓడించి ఎవరు విజేత అయ్యారు అంటే అర్జున్ ఎరిగాసి. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. Which university topper the medal tally at the 5th edition of Khelo India University Games 2025 held in Rajasthan? రాజస్థాన్లో జరిగిన 5వ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025లో పథకాల పట్టికలో అర్ధక స్థానంలో నిలిచిన విశ్వవిద్యాలయం ఏది? చండీగఢ్ యూనివర్సిటీ ఘరువాస్. Who was re-elected as the president of the National Rifle Association of India in December 2025 for the ఏ ఇయర్ నుండి ఇయర్ వరకు అంటే 2025 to 2029 టర్మ్. 2025 డిసెంబర్లో ఏ కాలానికి? 2025 నుండి 2029 కాలం కోసం నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు తిరిగి ఎన్నికయ్యారు అంటే కలికేష్ నారాయణ్ సింగ్ డియో గారు. విచ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇన్ తెలంగాణ ఈజ్ సెట్ టు లాంచ్ సఫారీ సర్వీసెస్ ఫర్ ద ఫస్ట్ టైం ప్రమోటింగ్ ఎకో టూరిజం? తెలంగాణలోని ఈ వన్యప్రాణుల అభయారణ్యం మొదటిసారిగా పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తూ సఫారీ సేవలను ప్రారంభించనుంది. ఏది అంటే ఎటూర్ నగరం వన్యప్రాణి ఆశ్రయశాల, వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని గుర్తుపెట్టుకోండి. ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ వాస్ ద అర్త్ సమ్మిట్ 2025 హెల్డ్ అట్ మహాత్మా మందిర్ గాంధీనగర్? గాంధీనగర్లోని మహాత్మా మందిర్లో. ఇంపార్టెంట్ అండి, అర్త్ సమ్మిట్ అనేటువంటిది గాంధీనగర్లోని మహాత్మా మందిర్లో అర్త్ సమ్మిట్ 2025 భారతదేశంలోని ఏ రాష్ట్రంలో జరిగింది? గుజరాత్లో జరిగింది. ఎప్పుడు చెప్పవరకు? డిసెంబర్ 5 మరియు 6 తేదీలలో గుజరాత్ రాష్ట్ర రాజధాని గాంధీనగర్లోని మహాత్మా మందిర్లో నిర్వహించారు. ఏ సమ్మిట్ ఇది? అర్త్ సమ్మిట్. విచ్ ఇండియన్ స్టేట్ సెట్ ఏ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బై ఇన్స్టాలింగ్ 45,911 ఆఫ్ గ్రిడ్ సోలార్ అగ్రికల్చరల్ పంప్స్ ఇన్ జస్ట్ 30 days? కేవలం 30 రోజుల్లో 45,911 ఆఫ్ గ్రిడ్ సోలార్ వ్యవసాయ పంపులను ఏర్పాటు చేయడం ద్వారా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన భారతీయ రాష్ట్రం ఏది? ఏ రాష్ట్రం అండి? మహారాష్ట్ర. వేర్ విల్ ద సెకండ్ WHO గ్లోబల్ సమ్మిట్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్ బీ హెల్డ్ ఇన్ డిసెంబర్ 2025? డిసెంబర్ 2025లో WHO యొక్క 2వ సాంప్రదాయ వైద్యంపై గ్లోబల్ సమ్మిట్ ఎక్కడ నిర్వహించబడుతుంది? ఆల్రెడీ నిర్వహించబడిందండి. ఎక్కడ నిర్వహించబడింది అంటే భారత మండపం, న్యూఢిల్లీలో నిర్వహించబడింది. ఎప్పుడు చెప్పే వరకు? డిసెంబర్ 17 నుండి డిసెంబర్ 19 తేదీలో జరిగినటువంటి 2వ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ సమ్మిట్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్కు సంబంధించినటువంటి ఈ అంతర్జాతీయ సమావేశం న్యూఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించబడింది. అండర్ విచ్ ఆపరేషన్ వాస్ INS ఘరియల్ రీసెంట్లీ డిప్లాయిడ్ టు ప్రొవైడ్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ టు సైక్లోన్ ఎఫెక్టెడ్ రీజన్ ఆఫ్ శ్రీలంక? శ్రీలంకలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు మానవతా సహాయం అందించడానికి INS ఘరియల్ ఇటీవల ఏ ఆపరేషన్లో భాగంగా పంపబడింది? ఏ ఆపరేషన్లో భాగంగా? ఆపరేషన్ సాగర్ బంధు. ఏ దేశానికి? శ్రీలంక. విచ్ ఇన్వేసివ్ ప్లాంట్ స్పీసీస్ ఈజ్ తమిళనాడు ఎయిమింగ్ టు completely eradicate from all forest divisions by March 2026? తమిళనాడు రాష్ట్ర అటవీ డివిజన్ల నుండి మార్చ్ 2026 నాటికి ఏ మొక్క జాతిని పూర్తిగా నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకుంది? వేటిని అంటే సెన్నా స్పెక్టా బిలిస్ జాతిని, మొక్క జాతిని.
ఎప్పటికల్లా 2026 మార్చి నాటికి రాష్ట్రంలోని అన్ని అటవీ విభాగాల నుండి పూర్తిగా తొలగించే దేశంలోని అతిపెద్ద కార్యక్రమాన్ని ప్రారంభించింది. What was the key decision of the RBI Monetary Policy Committee in December 2025 regarding the policy repo rate? పాలసీ రెపో రేటుకి సంబంధించి డిసెంబర్ 2025లో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి అంటే రిడ్యూస్ ద రెపో రేట్ టు 5.25%. రెపో రేట్ను ఎంతకి తగ్గించడం అండి? 5.25%కి తగ్గించడం. సో ఈ రెపో రేటు అదేవిధంగా రివర్స్ రెపో రేట్ అనేటువంటివి చేంజ్ అవుతూ ఉంటాయండి. ఎప్పుడైతే చేంజెస్ వస్తాయో అప్పుడు రాసుకోండి ఎకానమీ నోట్స్లో. Who was awarded the first ever FIFA Peace Prize during the 2026 FIFA World Cup Final Draw ceremony in Washington DC? వాషింగ్టన్ డీసీలో జరిగినటువంటి 2026 ఫిఫా ప్రపంచ వరల్డ్ ఫైనల్ డ్రా వేదికలో మొట్టమొదటి ఫిఫా శాంతి బహుమతిని ఎవరికి ప్రదానం చేశారు? ఎవరు చేశారు? డొనాల్డ్ ట్రంప్ గారికి బహుమతి చేయడం జరిగింది. శాంతి బహుమతి అండి, ఫిఫా శాంతి బహుమతిని ఇటీవల ఇజ్రాయెల్ కూడా మేము శాంతి బహుమతి ఇస్తాము ట్రంప్ గారికి అని ప్రకటించింది. సో గుర్తుపెట్టుకోండి, ఫిఫా ఒకటి, ఇజ్రాయెల్ది కూడా ట్రంప్ గారికి లభిస్తుంది. విచ్ ఇండియన్ స్టేట్ విల్ హోస్ట్ ద అదానీ గ్రూప్స్ 2500 crore ఏఐ పవర్డ్ గ్రీన్ డేటా సెంటర్? భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అదానీ గ్రూప్ 2500 కోట్ల ఏఐ ఆధారిత గ్రీన్ డేటా సెంటర్ను ఏ భారతీయ రాష్ట్రం ఏర్పాటు చేయనుంది? ఏ రాష్ట్రం అండి? తెలంగాణ. విచ్ strategically significant tunnel in Ladakh inaugurated by Defence Minister Rajnath Singh is expected to provide all-weather connectivity and boost regional development? రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించిన లదాఖ్లోని ఏ వ్యూహాత్మక ముఖ్యమైన సొరంగం అన్ని వాతావరణాల్లో కనెక్టివిటీని అందించి ప్రాంతీయ అభివృద్ధిని పెంపొందిస్తుందని భావిస్తున్నారు అంటే ష్యోక్ టనల్. గుర్తుపెట్టుకోండి, ఈ ఎగ్జామ్లో ఇలా కూడా అడగచ్చు అనమాట. ష్యోక్ టనల్ అనేటువంటిది ఎక్కడుంది అంటే లదాఖ్లో ఉంది. ఎవరు ప్రారంభించారు? రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించారు. విచ్ కంట్రీ డిడ్ పతాంజలి గ్రూప్ సైన్ an MOU విత్ ఇన్ డిసెంబర్ 2025 టు ప్రమోట్ హెల్త్, వెల్నెస్, యోగా అండ్ ఆయుర్వేద? ఆరోగ్యం, వెల్నెస్, యోగా మరియు ఆయుర్వేదాన్ని ప్రోత్సహించడానికి పతంజలి గ్రూప్ డిసెంబర్ 2025లో ఏ దేశంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది అంటే రష్యా. విచ్ కంపెనీ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ 3D సర్ఫేస్ మ్యాపింగ్ టెక్నాలజీ ఫర్ డిప్లాయ్మెంట్ అట్ 6 అదానీ గ్రూప్ ఎయిర్పోర్ట్స్? 6 అదానీ గ్రూప్ విమానాశ్రయాల్లో విస్తరణ కోసం భారతదేశపు మొట్టమొదటి 3D సర్ఫేస్ మ్యాపింగ్ టెక్నాలజీని ఏ కంపెనీ ప్రారంభించింది? జెనెసిస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ లిమిటెడ్. దీపావళి వాజ్ అఫీషియల్లీ ఇన్స్క్రైబ్డ్ ఆన్ యునెస్కోస్ రిప్రజెంటేటివ్ లిస్ట్ ఆఫ్ ద ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ డ్యూరింగ్ విచ్ సెషన్ ఆఫ్ ద ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ? అంతర్ప్రభుత్వ కమిటీ యొక్క ఏ సమావేశంలో ఏ పండుగను, దీపావళిని యునెస్కో యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ ప్రతినిధి జాబితాలో అధికారికంగా చేర్చారు అంటే 20వ సమావేశం ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ జరిగింది. ఏ పండుగను చేర్చారు అంటే దీపావళిని పండుగను చేశారు. ఎందులో చేర్చారు అంటే యునెస్కో యొక్క ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ ప్రతినిధి జాబితాలో చేర్చారు. విచ్ ఫాస్ట్ అప్రోచింగ్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్ ఈజ్ బీయింగ్ ట్రాక్డ్ అండర్ ద world's largest planetary defense exercise led by European Space Agency, NASA and the International Asteroid Warning Network? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, నాసా మరియు అంతర్జాతీయ గ్రహ శకల హెచ్చరిక నెట్వర్క్ నేతృత్వంలో జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద గ్రహ రక్షణ విన్యాసంలో వేగంగా సమీపిస్తున్న ఏ ఖగోళ వస్తువును ట్రాక్ చేస్తున్నారు? వీటిని ఏ వస్తువును ట్రాక్ చేస్తున్నారు? ఖగోళ వస్తువును అంటే 3I అట్లాస్. ఇంపార్టెంట్ అండి ఇది. వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ సల్మాన్ రష్దీస్ ఫస్ట్ వర్క్ ఆఫ్ ఫిక్షన్ పబ్లిష్డ్ ఆఫ్టర్ ద 2022 అటాక్ ఆన్ హిస్ లైఫ్ విచ్ లెఫ్ట్ హిమ్ బ్లైండ్ ఇన్ వన్ ఐ? 2022లో తనపై జరిగినటువంటి దాడి అనంతరం ఒక కంటి చూపు కోల్పోయిన తర్వాత సల్మాన్ రష్దీ రచించిన తొలి కల్పిత ఫిక్షన్ రచన ఏది? ద 11th అవర్. ఎగ్జామ్లో కనుక ద 11th అవర్ అనేటువంటిది అనే
చిన్న కథల సంకలనాన్ని ఎవరు రచించారు అని అడిగినట్లయితే ఆన్సర్ వుడ్ బి సల్మాన్ రష్దీ. ద వన్ నేషన్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది. వన్ నేషన్ వన్ లైసెన్స్ అని వచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్. ద వన్ నేషన్ వన్ లైసెన్స్ వన్ పేమెంట్ ఫ్రేమ్వర్క్ ప్రపోజల్ బై ఏ DPIIT లెడ్ కమిటీ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఇష్యూ? DPIIT ఆధ్వర్యంలోని కమిటీ ప్రతిపాదించిన వన్ నేషన్ వన్ లైసెన్స్ వన్ పేమెంట్ విధానం ఏ అంశానికి సంబంధించింది? ఏ అంశానికి సంబంధించింది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాపీరైట్కు సంబంధించింది. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. విచ్ ఇండియన్ సివిల్ సర్వెంట్ ఓన్ ద UNEP ఛాంపియన్స్ ఆఫ్ ద అర్త్ 2025 అవార్డ్ ఫర్ లీడర్షిప్ ఇన్ క్లైమేట్ మిటిగేషన్, అడాప్షన్ అండ్ హీట్ రెసిలియన్స్? వాతావరణ మార్పు నియంత్రణ, అనుకూలత మరియు హీట్ రెసిలియన్స్ రంగాల్లో నాయకత్వానికి గాను 2025 UNEP ఛాంపియన్ ఆఫ్ ద అర్త్ అవార్డును గెలుచుకున్న భారతీయ సివిల్ సర్వెంట్ ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరికి వచ్చింది అంటే సుప్రియా సాహు గారికి వచ్చింది. ఏ అవార్డు వచ్చింది? UNEP ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డ్ వచ్చింది. Who has been appointed as the new Chief Medical Officer of the National Comprehensive Cancer Network effective from 26th February 2026? 2026 ఫిబ్రవరి 26 నుండి అమల్లోకి వచ్చే విధంగా నేషనల్ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ నెట్వర్క్ యొక్క కొత్త చీఫ్ మెడికల్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఎవరయ్యారండి? డాక్టర్ రేణుక అయ్యర్ గారు నియమితులయ్యారు. దేనికి అంటే నేషనల్ కాంప్రహెన్సివ్ క్యాన్సర్ నెట్వర్క్. Which judge of the Madurai bench of the Madras High Court is facing a potential impeachment motion in the Indian Parliament following his order related to కార్తీక దీపం ఫెస్టివల్? కార్తీక దీపం పండుగకు సంబంధించిన తన ఉత్తర్వుల కారణంగా మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్కు చెందిన ఏ న్యాయమూర్తి భారత పార్లమెంట్లో అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది? ఏ న్యాయమూర్తి అండి? జస్టిస్ GR స్వామినాథన్ గారు. ఈయన మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్కి చెందినటువంటి న్యాయమూర్తి అండి. ఈయన పేరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. అయితే భారతదేశంలో ఇప్పటివరకు ఏ న్యాయమూర్తి పైన అభిశంసన ప్రక్రియ అనేటువంటిది జరగలేదు. సో ఇక్కడ ఉన్నాయని చూడండి ఆర్టికల్స్, ఇవి గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 124(4) మరియు 218. అలాగే జడ్జెస్ ఎంక్వైరీ చట్టం 1968 భారతదేశంలో న్యాయమూర్తులపై చర్యలు తీసుకోవడానికి అవసరమైనటువంటి చట్టపరమైన నియమనిబంధనలను అందిస్తాయి. విచ్ ఇండియన్ చీఫ్ మినిస్టర్ వాజ్ ఆనర్డ్ బై ద వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ ఫర్ టేకింగ్ ద ఓత్ 10 times బికమింగ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా టు అచీవ్ దిస్? 10 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ ఘనత సాధించిన భారతదేశపు మొదటి వ్యక్తిగా నిలిచినందుకు లండన్కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఏ భారతీయ ముఖ్యమంత్రిని సత్కరించింది? ఆన్సర్ వుడ్ బి నితీష్ కుమార్ గారికి ఈ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేటువంటిది ద్వారా సన్మానించడం జరిగింది. ఆయన పేరేంటి? నితీష్ కుమార్, బీహార్ ముఖ్యమంత్రి. విచ్ టైగర్ రిజర్వ్ ఇన్ రాజస్థాన్ ఈజ్ సెట్ టు రిసీవ్ ఏ టైగ్రెస్ ఫ్రమ్ పెంచ్ టైగర్ రిజర్వ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇండియాస్ సెకండ్ ఎవర్ ఇంటర్ స్టేట్ టైగర్ రీలొకేషన్ ఇనిషియేటివ్? భారతదేశపు 2వ అంతరాష్ట్ర పులిల తరింపు కార్యక్రమంలో భాగంగా రాజస్థాన్లోని ఏ పులిల సంరక్షణ కేంద్రం పెంచ్ టైగర్ రిజర్వ్ నుండి ఒక ఆడపులిని స్వీకరించబోతోంది? ఆన్సర్ ఏంటి అంటే రామ్గఢ్ విషాధారి టైగర్ రిజర్వ్. Which digital payment system has been recognized by the IMF as the world's largest real-time retail payment system by transaction volume? లావాదేవీల పరిమాణం ఆధారంగా ప్రపంచంలోని అతిపెద్ద రిటైల్ పేమెంట్ వ్యవస్థగా IMF గుర్తించిన డిజిటల్ చెల్లింపు వ్యవస్థ ఏదండి? యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ UPI. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంటే IMF అనేటువంటిది భారతదేశానికి చెందినటువంటి ఏది అంటే UPI, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ను లావాదేవీల పరిమాణం ఆధారంగా ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ చెల్లింపు వ్యవస్థగా అధికారికంగా గుర్తించింది. ద 8th Day ఫెస్టివల్స్ ఆఫ్ లైట్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ విచ్ కమమరేట్స్ ద
rededication of the holy temple in Jerusalem is known as which festival? ఇటీవల వార్తల్లో నిలిచిన జెరూసలంలోని పవిత్ర దేవాలయాన్ని పునః ప్రతిష్ఠించడానికి దాన్ని గుర్తు చేసుకొని 8 రోజుల కాంతి ఉత్సవం ఏ పండుగకు ప్రసిద్ధి చెందింది? ఏ పండుగకు? హనుక్కా పండుగ. మెయిన్గా యూదులు జరుపుకుంటారు అనమాట ఈ పండుగను. విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ బిన్ డిక్లేర్డ్ ద జింజర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా బై నీతి ఆయోగ్? నీతి ఆయోగ్ ద్వారా భారతదేశం యొక్క అల్లం రాజధానిగా ప్రకటించబడినటువంటి రాష్ట్రం ఏదండి? మిజోరాం. ఎందుకంటే మిజోరాంలో అల్లం యొక్క ఉత్పత్తి అనేటువంటిది వేగంగా జరుగుతుంది. అదేవిధంగా నాణ్యమైనటువంటి అల్లంని వారు పండిస్తున్నారు. విచ్ మినిస్ట్రీ విల్ కన్ఫర్మ్ ద నేషనల్ హ్యాండీక్రాఫ్ట్ అవార్డ్స్ అండ్ శిల్ప్ గురు అవార్డ్స్ ఫర్ ద ఇయర్స్ 2023 and 2024 డ్యూరింగ్ నేషనల్ హ్యాండీక్రాఫ్ట్స్ వీక్ సెలబ్రేషన్స్ ఇన్ డిసెంబర్ 2025? 2025 డిసెంబర్లో జాతీయ హస్తకళల వారోత్సవాల సందర్భంగా 2023 మరియు 2024 సంవత్సరాలకు సంబంధించిన జాతీయ హస్తకళ అవార్డులు మరియు శిల్ప్ గురు అవార్డులను ఏ మంత్రిత్వ శాఖ ప్రదానం చేసింది? ఏ మంత్రిత్వ శాఖ అండి? మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. Where was the 11th India International Science Festival organized by the Ministry of Earth Sciences held in December 2025? భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖచే నిర్వహించబడిన 11వ భారత అంతర్జాతీయ విజ్ఞాన ఉత్సవం డిసెంబర్ 2025లో ఎక్కడ జరిగింది అండి? పంచకుల, హర్యానాలో జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 9 వరకు హర్యానాలోని పంచకులలో ఉన్నటువంటి దసరా గ్రౌండ్స్లో నిర్వహించబడింది. ఏంటి అంటే ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్. Where was India's first indigenous hydrogen fuel cell vessel Pilot 01 flagged off in December 2025? 2025 డిసెంబర్లో భారతదేశపు తొలి స్వదేశీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ నౌక FCV పైలట్ 1ను ఎక్కడ ప్రారంభించారు? ఎక్కడ ప్రారంభించారండి? వారణాసి, ఉత్తరప్రదేశ్లో ప్రారంభించారు. Which of the following wetlands were added by India in December 2025 as its 95th and 96th Ramsar site, thereby increasing the total number of Ramsar sites in the country to 96? క్రింది వాటిలోని ఏ చిత్తడి నేలలను భారతదేశం డిసెంబర్ 2025లో తన 95వ మరియు 96వ రామ్సార్ ప్రదేశాలుగా చేర్చింది? తద్వారా దేశంలోని మొత్తం రామ్సార్ ప్రదేశాల సంఖ్య అనేటువంటిది ఎందుకు పెరిగిందండి? 96కు పెరిగింది. వేటిని చేర్చింది అంటే సిలిసియర్ లేక్ లేదా సరస్సు, అదేవిధంగా కోప్రా జలాశయం. భారతీయ భాషా ఉత్సవ్ 2025 ఆర్గనైజ్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాజ్ హెల్డ్ టు కమామరేట్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ విచ్ రినౌడ్ ఇండియన్ పోయెట్? విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించిన భారతీయ భాషా ఉత్సవ్ 2025 ఏ ప్రసిద్ధ భారతీయ కవి జయంతిని స్మరించుకునేందుకు నిర్వహించబడింది అంటే మహాకవి సుబ్రహ్మణ్య భారతి గారు. According to Art and Capital's Passport Index 2025, which country has the world's strongest passport and what is India's global rank? ఆర్టస్ క్యాపిటల్ యొక్క పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక శక్తివంతమైన పాస్పోర్ట్ ఏ దేశానిది మరియు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? సో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ ఏది ప్రపంచంలో? ఫస్ట్ ప్లేస్లో ఉంది UAE అనమాట. ఇండియా అయితే 67th ప్లేస్లో ఉంది. సో UAE అనేటువంటిది ఫస్ట్ ప్లేస్లో, ఇండియా అనేది 67th ప్లేస్లో ఉంది. ఎవరి ప్రకారం అండి? ఆర్టన్స్ క్యాపిటల్స్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 ప్రకారం. హూ వాస్ నేమ్డ్ టైమ్ మ్యాగజైన్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2025? టైమ్ మ్యాగజైన్ 2025 పర్సన్ ఆఫ్ ది ఇయర్గా ఎవరిని ఎంచుకున్నారు? ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ఏను ఎంచుకున్నారు. ఈ గ్రూప్లో ఎవరెవరు ఉంటారు? ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ఎవరు ఉంటారంటే జాన్సన్, హువాంగ్, శామ్ అల్టన్, ఎలాన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్, లీసా సు డెమిస్, హసా బిస్, డారియో అమెడో మరియు ఫెఫెలి వంటి వ్యక్తులు ఉన్నారు. మెయిన్గా ఎందుకు అవార్డు ఇస్తున్నారంటే కృత్రిమ మేధస్సు యొక్క సాంకేతికతల రూపకల్పన కోసం అభివృద్ధి మరియు ముందుకు తీసుకోవడంలో వారు పోషించినటువంటి పాత్రకు గాను వారికి అవార్డు వచ్చిందనమాట. ఎవరు ఇచ్చారంటే టైమ్స్ మ్యాగజైన్ అనేటువంటిది ఇచ్చింది. విచ్ కంట్రీ విల్ హోస్ట్ ద ఇనాగ్రల్ కామన్వెల్త్ ఖోఖో
ఛాంపియన్షిప్ ఇన్ మార్చ్ 2026 2026 మార్చిలో ప్రారంభం కాబోయే కామన్వెల్త్ ఖోఖో ఛాంపియన్షిప్ను ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది అంటే భారతదేశం. ఎప్పుడు నుంచి ఎప్పుడు జరుగుతుందండి? మార్చ్ 9 నుండి మార్చ్ 14 2026 వరకు జరుగుతుంది భారతదేశంలో. హూ విజిటెడ్ ఇండియా ఫ్రమ్ 10th to 12th December 2025 to strengthen the India-Italy strategic partnership and co-chaired the Italy's India Business Forum 2025. భారత్ ఇటలీ వ్యూహాత్మక భాగస్వామిని బలోపేతం చేయడానికి 2025 డిసెంబర్ 10 నుండి 12 వరకు భారత్ను సందర్శించి ఇటలీ భారత్ బిజినెస్ ఫోరం 2025కి సహాధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరు అంటే ఆంటోనియో టజానీ. హూ విజిటెడ్ ఇండియా ఫ్రమ్, ఐ థింక్ ఇది చెప్పుకున్నాం కదా, ఆంటోనియో టజానీ. What economic target is set under the Vision 2047 roadmap unveiled during the Telangana Rising Global Summit 2025? తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 సందర్భంగా ఆవిష్కరించిన విజన్ 2047 రోడ్ మ్యాప్ కింద ఏ ఆర్థిక లక్ష్యాన్ని నిర్దేశించారండి? $3 ట్రిలియన్ లక్ష్యాన్ని సాధించడం. ఎంత ఆర్థిక లక్ష్యాన్ని అంటే $3 ట్రిలియన్ ఆర్థిక లక్ష్యాన్ని. Okay, who was sworn in as the new Prime Minister of the Czech Republic in December 2025? 2025 డిసెంబర్లో చెక్ రిపబ్లిక్ కొత్త ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి ఎవరు అంటే ఆండ్రేస్ బాబిస్. Who was elected as the first woman president of the Press Club of India in December 2025? 2025 డిసెంబర్లో ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే సంగీత బరు పిషారోటి గారు. విచ్ కంట్రీ ఓన్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ స్క్వాష్ వరల్డ్ కప్ టైటిల్ ఇన్ డిసెంబర్ 2025 బై డిఫీటింగ్ హాంకాంగ్ ఇన్ చెన్నై? 2025 డిసెంబర్లో చెన్నైలో హాంకాంగ్ను ఓడించి మొట్టమొదటి స్క్వాష్ వరల్డ్ కప్ టైటిల్ గెలిచినటువంటి దేశం ఏదండి? భారతదేశం. Which Indian state launched the Maha Crimes OS AI platform in December 2025 to strengthen cybercrime investigations? 2025 డిసెంబర్లో సైబర్ క్రైమ్ విచారణను బలోపేతం చేయడానికి మహా క్రైమ్ ఓఎస్ ఏఐ ప్లాట్ఫామ్ను ప్రారంభించినటువంటి భారతీయ రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర. What is the name of the India's first indigenous 1.0 GHz 64-bit dual core microprocessor unveiled in December 2025? డిసెంబర్ 2025లో ఆవిష్కరించబడిన భారతదేశపు తొలి స్వదేశీ 1.0 GHz 64-బిట్ డ్యూయల్ కోర్ మైక్రో ప్రాసెసర్ పేరు ఏంటి అండి? ధ్రువ్ 64. ఎవరి ఆధ్వర్యంలో అయితే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలోని సిడాక్ మైక్రో ప్రాసెసర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద అభివృద్ధి చేయబడింది. ఏది? ధ్రువ్ 64 అనేటువంటిది. Which institution has been designated as India's first yoga and Ayurveda focused cluster center under the జ్ఞాన్ భారతం మిషన్ ఇన్ డిసెంబర్ 2025? డిసెంబర్ 2025లో జ్ఞాన్ భారతం మిషన్ కింద భారతదేశపు మొదటి యోగా మరియు ఆయుర్వేదంపై దృష్టి సారించిన క్లస్టర్ సెంటర్గా ఏ సంస్థ నియమించబడింది అంటే పతాంజలి విశ్వవిద్యాలయం. అకార్డింగ్ టు ద గ్లోబల్ ఏఐ వైబ్రకెన్సీ టూల్ 2025 రిలీజ్డ్ బై స్టాన్ఫోర్డ్ HAI, what was India's rank in the 2024 Global Vibrancy Index? స్టాన్ఫోర్డ్ హ్యూమన్ సెంటర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విడుదల చేసిన గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్ 2025 ప్రకారం 2024 గ్లోబల్ వైబ్రెన్సీ ఇండెక్స్లో భారతదేశం స్థానం ఎంత అంటే 3వ స్థానం. విచ్ ట్రెడిషనల్ హ్యాండ్స్పన్ అండ్ హ్యాండ్ ఓవెన్ కాటన్ ఫ్యాబ్రిక్ ఫ్రమ్ ద ఆంధ్రప్రదేశ్ రిసీవ్ ద జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇన్ డిసెంబర్ 2025? డిసెంబర్ 2025లో భౌగోళిక సూచి ట్యాగ్ పొందిన ఆంధ్రప్రదేశ్కు చెందిన సంప్రదాయ చేతితో నూలిన మరియు నేసిన పత్తి వస్త్రం ఏదండి? పొండూరు కాతి. చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. విచ్ ఇండియన్ ఆర్గనైజేషన్ బికమ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా టు రిసీవ్ IEEE స్టాండర్డ్ అసోసియేషన్ కార్పొరేట్ అవార్డ్ 2025? 2025 సంవత్సరానికి గాను స్టాండర్డ్ అసోసియేషన్ కార్పొరేట్ అవార్డును భారతదేశంలో తొలిసారిగా పొందినటువంటి సంస్థ ఏది? ఏ సంస్థ పొందింది? సిడాట్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్. Who was sworn
in as the 13th Chief Information Commissioner of India on 15 December 2025. 2025 డిసెంబర్ 15న భారత కేంద్ర సమాచార కమిషన్ 13వ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తి ఎవరు చేశారు ప్రమాణ స్వీకారం అంటే రాజ్ కుమార్ గోయల్ గారు చేశారు. Which prestigious award was conferred upon Prime Minister Narendra Modi during his official visit to Ethiopia in December 2025? డిసెంబర్ 2025లో ఇథియోపియాలో తన అధికారిక పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఏ ప్రతిష్టాత్మక పురస్కారం అనేటువంటిది ప్రదానం చేయబడింది అంటే ద గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా. Who was elected as the 38th President of Chile in December 2025? డిసెంబర్ 2025లో చిలీ 38వ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే హోసే ఆంటోనియో కాస్ట్ రిచ్. జోస్ అనుకుంటానండి, ఇది జోస్, ఇది హోసే కాదు. Which new rural employment and development scheme introduced in 2025 provides 125 days of guaranteed wage employment to every rural household? 2025లో పెట్టబడిన ప్రతి గ్రామీణ కుటుంబానికి 125 రోజుల హామీ వేతన ఉపాధిని అందించే కొత్త గ్రామీణ ఉపాధి మరియు అభివృద్ధి పథకం ఏంటి అంటే విబిజీ రామ్జీ 2025 అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ చాలా ఇంపార్టెంట్ అండి, ఇది ఖచ్చితంగా అడగడానికి 100% అవకాశం ఉన్న క్వశ్చన్ ఏదైనా ఉంది అంటే ఇదే, గుర్తుపెట్టుకోండి. What is the name of the joint military exercise whose second edition commenced on 18th December 2025 between the Indian Army and the UAE Land Forces at Abu Dhabi? 18 డిసెంబర్ 2025న అబుదాబిలో భారత సైన్యం మరియు యుఏఈ భూసైన్యం మధ్య ప్రారంభమైన 2వ ఎడిషన్ సంయుక్త సైనిక విన్యాసం పేరేమిటి? ఏం పేరు అంటే డెజర్ట్ సైక్లోన్ 2 విన్యాసం అనేటువంటిది ఎవరి మధ్య? భారత సైన్యం మధ్య మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య. వన్ సెకండ్, ఒక్క నిమిషం అండి. ఐ థింక్ ఇక్కడ స్టక్ అయింది అనుకుంటాను. ఎనీవేస్ ఇవి అండి డిసెంబర్ ఫుల్ మంత్ కరెంట్ అఫైర్స్. నేను చూస్తాను, ఏమో స్టక్ అయింది ఇక్కడ. ఐ థింక్ లాస్ట్ వీక్ ఒకటి పెండింగ్ ఉందనుకుంటాను, అక్కడ నేను పెట్టాను కదా వీక్లీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఉంది. ఒకసారి అక్కడ వెళ్ళి చూడడానికి ట్రై చేయండి లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ కరెంట్ అఫైర్స్ను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.